Yashma, problem number 141 to 142. Inequalities. A hash B means A is neither greater nor equal. Neither means rendu kaadu ani. Neither greater nor is equal to means less than. So ekkadaithe manaki hash untundo in the place of hash we substitute less than symbol. Copyright means neither equal to nor smaller, which means greater than. So copyright ante entama greater than. Next, percentage means neither smaller nor greater. Smaller kaadu, greater kaadu, which means is equal to percentile. Next, dollar means not smaller. Not smaller means greater than or is equal to. So dollar ante greater than or is equal to అని అర్థం. సో ఎట్ ది రేట్ అంటే ఏంటమ్మా, ఎట్ ది రేట్ అంటే నాట్ గ్రేటర్ దాన్. నాట్ గ్రేటర్ దాన్ మీన్స్ ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని అర్థం, రైట్? సో ఎక్కడైతే ఈ సైన్స్ ఉంటే వాటి బదులుగా వీటిని మనం రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? ఒక్కసారి ప్రాబ్లం నెంబర్ 141 చూద్దాం. సో 141లో మనకి రిలేషన్ బిట్వీన్ ఆర్ టు డి కావాలి, డి టు ఎల్ కావాలి. ఓకే, ఫస్ట్ ఆర్ టు డి చూద్దామంటే ఆర్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, డి థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? ఏవీ లేవుగా. సో అందుకని మనం ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ కూడా వాడుకోవాలి. అంటే ఫస్ట్ నేను ఆర్ టు ఏ, ఏ టు టి, టి టు డి, ఈ విధంగా మనకు కావాల్సినవి మాత్రమే తీసుకుంటా. సో ఈక్వేషన్ ఆర్ టు డి కనుక్కోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఆర్ టు ఏ వెళ్ళేసి ఏ నుంచి టీ వెళ్ళి టీ నుంచి డి దగ్గరికి వెళ్తా. ఫస్ట్ కాపీరైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాపీరైట్? గ్రేటర్ దాన్. నాకు ఇక్కడ హ్యాష్ అంటే ఏంటమ్మా? లెస్ దాన్ అని. ఆగిపో. వాడికి కావాల్సిందేమో హ్యాష్ అంటే లెస్ దాన్ కావాలి, అంటే ఆర్ లెస్ దాన్ డి అవ్వాలి. కానీ నేను డైరెక్ట్గా ఆర్కి డి వెళ్ళాను కాబట్టి మధ్యలో మీడియేటర్స్ ఆర్ టు ఏ, తర్వాత ఏ టు టీ, మా ఏ టు టీ, ఎల్టీటీ కాదు ఏ టు టీ. సో ఏ టు టీ వెళ్ళాలి, ఆ తర్వాత టీ టు డి వెళ్ళగలను, అంతేగాని డైరెక్ట్గా ఆర్ టు డి వెళ్ళాను. సో ఆర్ టు ఏ చూస్తే కాపీరైట్ అన్నాడు. కాపీరైట్ అంటే గ్రేటర్ దాన్ అర్థం. నాకు కావాల్సినేమో లెస్ దాన్, నాకు వచ్చిందేమో గ్రేటర్ దాన్. సో ఎప్పటికీ నాకు లెస్ దాన్ రాదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ చూడు, డి టు ఎల్. డి టు ఎల్ హ్యాష్ అన్నాడు అంటే లెస్ దాన్ అవ్వాలి, డి లెస్ దాన్ ఎల్ అవ్వాలి. సో నాకు డైరెక్ట్గా వెళ్ళాను కాబట్టి సో డి ఇక్కడ, అలాగే ఎల్ ఇక్కడ. ఈ రెండిట్లో కామన్గా లెటర్ ఎవరంటే డి టు టి, టి టు ఎల్. సో డిటి ఎల్, డిటిఎల్ అనే ఈక్వేషన్ రాసుకుంటా. సో ఫస్ట్ డి2 చేసుకుంటే కాపీరైట్ మీన్స్ గ్రేటర్ దాన్, డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. అంటే టీ నుంచి డి అయితే టీ ఈజ్ గ్రేటర్ దాన్ డి, అది రివర్స్ ఇస్తే డి ఈజ్ లెస్ దాన్ టీ. మనకు కావాల్సిన కూడా లెస్ దానేగా, మేబీ ఛాన్స్ వెయిట్ చేద్దాం. మా కాపీరైట్ మీన్స్ గ్రేటర్ దాన్, డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. టీ టు ఎల్ అంటే రివర్స్. ఫస్ట్ ఎల్ టు టీ, ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ, రివర్స్ ఇస్తే టీ ఈజ్ లెస్ దాన్. సో డి టు ఎల్ బిట్వీన్ నాకు లెస్ దానేగా వచ్చింది, సరిపోయింది కదమ్మా. ఆన్సర్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటున్నాడు. సో ఇక్కడ ఈక్వేషన్ జాగ్రత్త చూడు, ఇఫ్ ఓన్లీ వన్ నాట్ ట్రూ అంటున్నాడు. సో ఫస్ట్ది నాట్ ట్రూ, సెకండ్ది ట్రూ, రైటేగా. సో ఫస్ట్ది ట్రూ కాదు, నిజమేగా. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 141. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడు, బి టు ఎస్. బి ఇక్కడ, ఎస్ ఇక్కడ, కామన్గా ఎన్ ఉంది. అంటే నేను ఫస్ట్ బి టు ఎన్ వెళ్ళాలి, ఆ తర్వాత ఎన్ టు ఎస్ రావాలి, అంటే బిఎన్ఎస్ ఉండాలి. బిఎన్ఎస్. సో వాడి ఈక్వేషన్ ఏమో బి పర్సంటేజ్ ఎస్ అన్నాడు, అంటే పర్సంటేజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. మా ఇక్కడ బి టు ఎన్ రావాలంటే ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, ఐ డాలర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అయిపో. సో బి టు ఎన్కి వచ్చే టైంలో నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ తర్వాత కాపీరైట్ తీసుకుంటే గ్రేటర్ దాన్, అంటే బి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఎన్, అంటే గ్రేటర్ దాన్ ప్రయారిటీ. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అవ్వాలి. నాకు బి టు ఎస్ వాడు అడిగిన దాని ప్రకారం ఈజ్ ఈక్వల్ టు వాడికి కావాలి, కానీ మనకేమో గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పటికీ రైట్ కాదు, క్లోజ్. సెకండ్ వన్ తీసుకుంటే
టీ కాపీరైట్ ఆఫ్ ఎం. కాపీరైట్ మీన్స్ గ్రేటర్ దాన్ అర్థం. టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం ఉండాలి. ఇక్కడ టీ ఎక్కడుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఎం ఎక్కడుంది? సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఈ రెండులో కామన్గా ఉన్న లెటర్ ఎవరుమా? ఐ ఉన్నారు కదా. అంటే నేను ఫస్ట్ టీ టు ఐ టు ఎం వెళ్తా. అంటే ఈక్వేషన్ రాసేటప్పుడు టీ ఐ ఎం ఈ విధంగా వెళ్తాం. మా టీ టు ఐ తీసుకుంటే డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, పర్సంటేజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు, ప్రియారిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని అర్థం. తర్వాత ఐ టు ఎం అంటే డాలర్ తీసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో ఇప్పుడు టీ టు ఎం తీసుకుంటే టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం వస్తుంది. అంటే నాకు కావాల్సినేమో గ్రేటర్ దాన్, ఏడొచ్చిందేమో ప్రియారిటీ గ్రేటర్ దాన్ వస్తుంది. కానీ నాకు గ్రేటర్ దాన్ రాలేదు ఇక్కడ. క్లోజ్. అంటే ఫస్ట్ది నాట్ ట్రూ, సెకండ్ కూడా నాట్ ట్రూ, రెండు కూడా ట్రూ కాదు. సో నైదర్ 1 నార్ 2 ఆర్ ట్రూ. ఫస్ట్ ట్రూ కాదు, సెకండ్ కూడా ట్రూ కాదు అని చెప్తున్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 142. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 143 to 147 ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్ చూస్తే ఇన్పుట్లో మనకి నెంబర్స్ అండ్ వర్డ్స్ అనేవి ర్యాండమ్గా ఎలా పెడితే అలా ఉన్నాయి. కానీ ఫైనల్ స్టెప్ చూడమా, అండ్ స్టెప్ 7 ఈజ్ ద లాస్ట్ స్టెప్ అన్నాడు. స్టెప్ 7 అనేది లాస్ట్ స్టెప్ అన్నాడు, అంటే ఇదేగా. సో లాస్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక సో వర్డ్ నెంబర్ వర్డ్ నెంబర్ వర్డ్ నెంబర్ అలా ఉన్నాయి. వర్డ్స్ అండ్ నెంబర్స్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయమ్మా. అదే రైట్ సైడ్ నుంచి చూడు, నెంబర్స్ అన్ని కూడా 19, 23, 37, 40, 52. రైట్ సైడ్ నుంచి ఏమో అసెండింగ్ ఆర్డర్, అదే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. నెంబర్స్ మొత్తం డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అదేవిధంగా BCDEFGHIJKLMNOPQRST అంటే రైట్ సైడ్ నుంచి ఏమో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే వాడు ఏం చేస్తాడంటే ఫైనల్ స్టెప్ మాకు ఇన్పుట్ ర్యాండమ్గా ఎలా అయినా ఉండని, నాకు ఫైనల్ స్టెప్ మాత్రం ఎలా కావాలి అంటే ఆల్ ద వర్డ్స్ అండ్ నెంబర్స్ ఆల్టర్నేటివ్గా ఉండాలి. వర్డ్స్ అన్ని కూడా రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, అలాగే నెంబర్స్ అన్ని కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి అనేది వాడి యొక్క ఫైనల్ స్టెప్ అలా ఉండాలి. అయితే ఇన్పుట్ నుంచి స్టెప్ 1కి మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్లో ఉన్నటువంటి లీస్ట్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వచ్చేటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అవి రెండు కూడా స్టార్టింగ్లో ఎట్ ఏ టైం తీసుకొచ్చుకున్నాడు. సో ఫస్ట్ బ్రెడ్ అండ్ 19ని ఫస్ట్ టైం తీసుకొచ్చుకొని 40ని నెక్స్ట్ ప్లేస్కి, మిల్క్ నెక్స్ట్ ప్లేస్కి, నెక్స్ట్ 23, 37 నెక్స్ట్ ప్లేస్కి అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవునా కదా. సో సెకండ్ స్టెప్ తీసుకుంటే ఇదే బ్రెడ్ అండ్ 19ని ఇంకొక స్టెప్ రెండింటిని కూడా రైట్ సైడ్కి మూవ్ చేయడం జరిగిందమ్మా. సో తర్వాత 19 తర్వాత పెద్ద నెంబర్ 23, అలాగే ఆఫ్టర్ బి నెక్స్ట్ లెటర్ సి కదా, ఆ సి ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఫైనల్గా రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రావాలి అంటే స్టార్ట్ చేయడం మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ స్టార్ట్ చేసుకుంటూ ఆ రెండింటిని కూడా ప్రతిసారి రైట్ సైడ్కి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నిటిని కూడా. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ లాజిక్ని మనం ఐడెంటిఫై చేసుకున్నామా, ఇదే లాజిక్ని మనం నెక్స్ట్ అప్లై చేయాలి. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే ఇది, దీనికి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. వాడు అడిగిన 143 క్వశ్చన్, హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద ఫైనల్ అవుట్పుట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ఎన్ని స్టెప్స్ కావాలి. సో ఈ విధంగా ఇచ్చిన సేమ్ నెంబర్స్ అండ్ లెటర్స్నే ఇక్కడ రాయడం జరిగింది. దానికి అప్లై చేద్దాం మనం. ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో. సో వర్డ్స్ నెంబర్స్ అన్ని రాసుకుంటా కూర్చుంటే మనం సాయంత్రం దాకా అక్కడే ఉంటాం కాబట్టి టైం వేస్ట్. కాబట్టి ఏం చేద్దామంటే షార్ట్ కట్స్ వాడుకుందాం. సో షార్ట్ కట్స్ ఎలా వాడుకుందామంటే నాకు రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రావాలి కదా. ఫస్ట్ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటికి 1, 2, 3 ఇచ్చుకుంటా. సో బి కదా ఫస్ట్ వస్తుంది, AB. సో దీనికి 1 ఇస్తా, నెంబర్ 1, BCDEF, 2, GHIJKLMNOPQR. సో ఈ విధంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో 1, 2, 3, 4 ఇచ్చానమ్మా. అలాగే నెంబర్స్ తీసుకుంటే నాకు నెంబర్స్ మొత్తం కూడా రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కదా. నేను ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్కి ABCDలు ఇచ్చుకుంటా. స్మాలెస్ట్ నెంబర్ A, 17 తర్వాత 32, B, C, D, E, F, O. సో B 32 తర్వాత C ఉంది కదా, ఇది C, తర్వాత D, E, F, G.
సో మొత్తంగా 7 నెంబర్స్ ఉన్నాయి, అలాగే 7 లెటర్స్ ఉన్నాయమ్మా. సో వాటిని ఇన్పుట్ ప్రకారం రాసుకుంటే ఫస్ట్ ఇన్పుట్గా ఏమొస్తుందమ్మా, B631C D G72EF A54 కదా. స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలంటే నాకు స్మాలెస్ట్ నెంబర్ లాస్ట్లో ఉండాలి, అలాగే స్మాలెస్ట్ ఆల్ఫాబెట్ లాస్ట్లో ఉండాలి కదా. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 19. ఏబిసిడీలకి ఏమో మనం 1 2 3 ఇచ్చుకున్నాము, వీటికేమో ఏబిసిడి ఇచ్చాను కాబట్టి నాకు అవే స్టార్టింగ్లో ఉండాలి. ఇక్కడ నాకు స్టార్ట్ అయింది ఏంటో మా బ్రెడ్ అండ్ 19 అంటే ఇది ఏ అవుతుంది, ఇది 1 అవుతుంది. సో 1Aతో స్టార్ట్ అవ్వాలి మా. ఇక్కడ 1 అంటే వర్డ్ సంబంధించింది, 1A. సో 1 అంటే నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది బ్లాక్, అలాగే దానికంటే ముందు స్మాలెస్ట్ నెంబర్ ఎవరమ్మా ఇక్కడ 17, అది ఇక్కడ తీసుకొచ్చుకున్నా. మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేసేసుకుంటా. సో B6 3 C D G 72EF54. స్టెప్ 2 తీసుకుంటే ఇదే 1Aని నెక్స్ట్ ప్లేస్ షిఫ్ట్ చేసుకుంటా. 1A ఇక్కడికి వచ్చేసరికి 2B అవుతుంది. సో ఇక ఎక్కడ కనుక నేను B వాడను, B2 ఇక్కడ రాకూడదు. 6 3 C D G 7EF54. స్టెప్ 3 ఇది నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి కదమ్మా, ఒక షిఫ్ట్ అయిపోవాలి కదమ్మా. 1A 2B 3C ఇక్కడికి వచ్చేస్తుంది. 3C తర్వాత 6DG7EF54. నెక్స్ట్ స్టెప్ 4. ఇక్కడ 4D 3C 2B 1A. తర్వాత ఏమొస్తుందమ్మా, 4D పోతే 6G7EF5. స్టెప్ 5. 5E 4D 3C 2B 1A. 5E రాదంతే. సో G 6 కదా ఫస్ట్, 6G7F. 5E రాకూడదు. ఓకే. నెక్స్ట్ స్టెప్ 6 చూడమా, 6F 5E 4D 3C 2B 1A. తర్వాత 6F రాకూడదుగా, అంటే G7 ఉండాలి ఇక్కడ, G7 రైట్. స్టెప్ 7. 7G 6F 5E 4D 3C 2B 1A రైట్. సో ఈ విధంగా మనం వాడు ఇచ్చిన క్వశ్చన్కి అవుట్పుట్ కనుక్కున్నామా. క్వశ్చన్తో అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద ఫైనల్ అవుట్పుట్ అన్నాడు కదమ్మా. సో 143 క్వశ్చన్ చూస్తే హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ రావడానికి నాకు 7 స్టెప్స్ కావాల్సి వచ్చినాయి కాబట్టి ఫర్ 143 ఆన్సర్ ఇస్ ఆప్షన్ C. నెక్స్ట్ 144 చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థర్డ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ స్టెప్ 6. 6th స్టెప్లో లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఎవరు? 6th స్టెప్లో లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఎవరంటే 5. సో 5ని డీకోడ్ చేసుకుంటే మనకేమొస్తుందమ్మా, 5 అంటే మన ఇచ్చిన కోడ్ ఏంటి, నియాన్. ఆన్సర్ ఈస్ నియాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 144 ఆన్సర్ ఈస్ నియాన్. ఆప్షన్ D is the right answer. ఓకే. నెక్స్ట్ మా ఆప్షన్స్ రాసుకుంటున్నాయి ఇక్కడ అంతే. నెక్స్ట్ 145 చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్ 3 ఆఫ్ ద ఇన్పుట్. ఆ ఇన్పుట్కి స్టెప్ 3 ఎలా ఉంటుందో చెప్పు మా, దీన్ని మనం డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో నన్ ఆఫ్ దీస్ ఉందా, లేదు కాబట్టి ఫస్ట్ నుంచి జాగ్రత్తగా 3C, 3 అంటే గ్రీన్, C అంటే 48. గ్రీన్ 48 ఉందా, లేదు. గ్రీన్ 48 నో, గ్రీన్ 48 ఎస్, గ్రీన్ 48 నో, గ్రీన్ 48 ఎస్. అంటే ఆన్సర్ C కానీ E కానీ వచ్చే అవకాశం ఉందమ్మా. తర్వాత 2B అంటున్నాడు. సో ఇక్కడ 2 అంటే ఏంటమ్మా, 2 అంటే ఫ్లోర్, ఎఫ్ ఉండాలి. ఉందా, ఎస్. ఉందా, లేదు. సో ఈ ఆన్సర్ కాదు, మిగిలిపోయింది ఎవరమ్మా, C ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 146 చూడు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ నియాన్ ఫ్రమ్ ద ఎండ్ ఇన్ ద ఫైనల్ స్టెప్. మా ఫైనల్ స్టెప్ లో నియాన్ ఎక్కడ ఉంది అంటున్నాడు. మా నియాన్ కి ఇచ్చిన కోడ్ మనం 5. నియాన్ కి మనం ఇచ్చిన కోడ్ 5. సో లాస్ట్ స్టెప్ లో మనకి 5 ఎక్కడ ఉందో చూడు, ఇక్కడ ఉంది. 1 2 3 4 5. ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ లేదా 1 2 3 4 5 6 7 8 9 10. 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఉంది. 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఉందా? లేదు. నన్ ఆఫ్ దిస్ కూడా లేదుగా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 147. విచ్ ఎలిమెంట్ ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ ఫ్లోరల్ ఇన్ స్టెప్ 5? అమ్మా స్టెప్ 5లో ఫ్లోర్ అంటే మనం ఇచ్చిన కోడ్ ఏంటంటే 2. స్టెప్ 5లో 2 నుంచి థర్డ్ రైట్ ఎవరు అన్నాడు. 2 నుంచి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్ ఎవరమ్మా? ఏ. ఏ అంటే మనకి స్మాలెస్ట్ నంబర్ ఎవరు? 17 ఈజ్ ద ఆన్సర్. సో 147 answer is 17. B is the right answer. For 147 answer is B. Problem number 148 to 151. Answer the questions based on the following information. The following clues given the names of 5 inventors of their lifespan, countries of origin and inventions made by them. So ఇక్కడ 5 scientists names ఇచ్చారు, వాళ్ళ ఏజెస్ ఇచ్చారు, వాళ్ళు ఏ కంట్రీ సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి వస్తువు ఏంటి అనేది మనం కనుక్కోవాలమ్మా. ఫస్ట్ వన్ చూడు, A1 Khwarizmian was born in Persia and lived for 70 years. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో A1, అతను 70 years బతికారంట. ఏజ్ 70 years ఆయనకి. He did not invent Portland cement. అతను పోర్ట్లాండ్ సిమెంట్ ని ఇన్వెంట్ చేయాల. జోసెఫ్ సెకండ్ పర్సన్ ఒక వ్యక్తి ఉన్నారు. ఈజ్ నాట్ ఫ్రమ్ యుఎస్ఏ. అతని కంట్రీ ఏంటంటే యుఎస్ఏ కాదు. ఇక్కడ ఉండాలి కంట్రీ అనేది. ఇది ఏజ్ కదా, ఇక్కడ 70. ఇది యుఎస్ఏ కాకూడదు జోసెఫ్కి. నెక్స్ట్, హీఈస్ ఆల్సో నాట్ ద ఇన్వెంటర్ ఆఫ్ మోడర్న్ ఆల్జిబ్రా. అలాగే జోసెఫ్ మోడర్న్ ఆల్జిబ్రా కనిపెట్టకూడదు, మోడర్న్ ఆల్జిబ్రా కాదు. నెక్స్ట్, డోనట్ అనే ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి 12 years ఓల్డర్ దాన్ జోసెఫ్. జోసెఫ్ ఏజ్ కన్నా 12 years పెద్దోడు. అంటే జోసెఫ్కి ఎక్స్ అనుకుంటే ఇతనికి ఎక్స్ ప్లస్ 12 years ఉండాలంట. సో 12 years పెద్దవాడు అన్నాడు. 12 years ఓల్డర్ దాన్ జోసెఫ్ వాజ్ ఫ్రమ్ హంగేరీ. సో డొనాల్డ్ అనేవాడు హంగేరీ నుంచి వచ్చినవాడు. సో అతని ప్లేస్ హంగేరీ. హీ డిడ్ నాట్ ఇన్వెంట్ స్టెయిన్లెస్. అలాగే డొనాల్డ్ ఇంకా ఏం చేయలేదంటే స్టెయిన్లెస్ స్టీల్ ని ఇన్వెంట్ చేయాల. నెక్స్ట్, హ్యారీ ఫ్రమ్ యూకే. హ్యారీ ఫ్రమ్ యూకే కంట్రీ. అండ్ హ్యాడ్ లాంగెస్ట్ లైఫ్ స్పాన్. అంటే అందరికన్నా ఎక్కువ కాలం బతికింది ఇతనే. సో లాంగెస్ట్, హైయెస్ట్, ఎల్డెస్ట్ పర్సన్ ఇతను. ఎల్డెస్ట్ పర్సన్, అందరికన్నా పెద్దోడు అనమాట. నెక్స్ట్, హీఈస్ నాట్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద కార్బొరేటర్. సో అలాగే అతను ఏం ఇన్వెంట్ చేయలేదంటే కార్బొరేటర్ ఇన్వెంట్ చేయలేదు అంటున్నాడు. నెక్స్ట్, వలెస్ ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, 5th పర్సన్. ఇన్వెంటెడ్ నైలాన్. అతను కనిపెట్టింది నైలాన్. హీ వాజ్ నాట్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అతని కంట్రీ వచ్చేసరికి ఇంగ్లాండ్ కాదు. సో ఇక్కడ ఇంగ్లాండ్ రాకూడదు. అంటే 2 పొజిషన్స్లో నాకు ఇంగ్లాండ్ ఉండాలి. వెయిట్ చేద్దామా. నెక్స్ట్, ద ఇన్వెంటర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్వెంటెడ్ పోర్ట్లాండ్ సిమెంట్. ఇంగ్లాండ్ నుంచి వచ్చినట్టు పోర్ట్లాండ్. ఇక్కడ ఇంగ్లాండ్ కాదు కాబట్టి రెండింటిలోనే ఇంగ్లాండ్. ఇక్కడ ఇంగ్లాండ్ పెడితే పోర్ట్లాండ్ సిమెంట్ ఉండాలి, కానీ ఇక్కడ పోర్ట్లాండ్ సిమెంట్ కాదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ జోసెఫ్ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అలాగే అతను కనిపెట్టింది ఏంటంటే పోర్ట్లాండ్ సిమెంట్, అతను కనిపెట్టాలి. నెక్స్ట్, ద కార్బొరేటర్ వాజ్ నాట్ ఇన్వెంటెడ్ బై ఇన్వెంటర్ ఫ్రమ్ పర్షియా.
అమ్మ మనకి ఫస్ట్లో పర్షియా గురించి ఒక మాట చెప్పాడు, అది నేను మర్చిపోయి వదిలేసాను జాచుడు. సో A1 ఈజ్ బోర్న్ ఇన్ పర్షియా అని చెప్పాడు కదా. సో A1 కంట్రీ పర్షియా, అతని కంట్రీ పర్షియా. నెక్స్ట్ నాకు ఇంకా యూఎస్ఏ ఒకటి మిగిలిపోయింది కదా. ఇక్కడ మిగిలిపోయిన యూఎస్ఏ ఇక్కడేగా వచ్చేది, ఇక్కడ యూఎస్ఏ. ఓకే, ఇక్కడ చెప్తున్నాను చూడమా. ద ఇన్వెంటర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్వెంటెడ్ పోర్ట్లాండ్ సిమెంట్. నెక్స్ట్ ద కార్బొరేటర్ వాజ్ నాట్ ఇన్వెంటెడ్ బై ఇన్వెంటర్ ఫ్రమ్ పర్షియా. అంటే ఇక్కడ పర్షియా నుంచి వచ్చినటువంటి వాడు కూడా పోర్ట్లాండ్తో పాటుగా ఇంకా ఏం ఇన్వెంట్ చేయలేదంటే కార్బొరేటర్ కూడా. సో ఇక్కడ కూడా కార్బొరేటర్ రాకూడదు. కార్బొరేటర్కి ఈ రెండు ఛాన్సెస్ లేవు. ఇక్కడ ఆల్రెడీ నైలాను, ఇక్కడ పోర్ట్లాండ్ మిగిలిపోయింది, కాబట్టి ఇది ఖచ్చితంగా కార్బొరేటరే కదమ్మా. సో ఇక్కడ కార్బొరేటర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఇక్కడ కానీ మోడ్రన్ ఆల్జీబ్రా. ఈ రెండిట్లో ఎవరైనా స్టెయిన్లెస్ స్టీల్, మోడ్రన్ ఆల్జీబ్రా ఉంటుంది. వెయిట్ చేద్దాం కాసేపు. నెక్స్ట్ పర్షియా. ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద పర్సన్స్ ఇలా ఇచ్చారమ్మా. సో వీళ్ళ గురించి డేటా సరిగ్గా లేదు కాబట్టి మన దగ్గర ఇక్కడ స్టెయిన్లెస్ ఆర్ మోడ్రన్ ఆల్జీబ్రా. సో ఇక్కడ మోడ్రన్ ఆల్జీబ్రా, స్టెయిన్లెస్, రెండింటిలో ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ స్టెయిన్లెస్ ఉండాలి కూడా నేను మాటలు చెప్పలేదు కాబట్టి. నెక్స్ట్ వాళ్ళ ఏజెస్ ఇవ్వడం జరిగింది చూడమా. 780 నుంచి 850లో ఒక పర్సన్ ఉన్నారు, పుట్టారనమాట. సో అంటే దాని అర్థం ఇక్కడ 20 years అక్కడ 50 years అంటే మొత్తం 70 years ఉన్నాడు అతను. అంటే ఆ 70 years మన A1ఏగా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 75 years, ఇక్కడ ఒక 12 years, మొత్తం తీసుకుంటే 87 years ఇంకొక వ్యక్తి తన ఏజ్. ఇక్కడ 59 అంటే 60 కలుపుకుంటే 41 years అక్కడ, 41 ఇక్కడ ఒక 22, 41 అంటే 22 అంటే 63 years ఇంకొక పర్సన్ యొక్క ఏజ్. అలాగే ఇక్కడ ఒక 4 years, ఇక్కడ ఒక 37 years అంటే మొత్తం 41 yearsలో ఒక వ్యక్తి. సో ఇక్కడ 46 years ఉన్నాయి. అలాగే ఇక్కడ 71 అంటే 29 years ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేసుకుంటే 75 yearsలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, రైట్. సో వాళ్ళ యొక్క ఏజెస్ అలా ఉన్నాయి. ఇక్కడ ఎల్డెస్ట్ పర్సన్ అందరికన్నా పెద్దవాడు అంటే 87 yearsగా. ఎక్కువ కాలం బతికింది అతనే కదమ్మా, లాంగెస్ట్ లైఫ్ స్పాన్ అతనికేగా ఉంది. సో 87 అక్కడికి వచ్చేస్తాడు. ఓకే, నెక్స్ట్ అలాగే జోసెఫ్ ఏజ్ కన్నా 12 years పెద్దవాడు డోనట్. సో ఇక్కడ 63కి 12 years యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 75 కదా. అంటే ఆ ఎక్స్ ఇంకా ఎవరికి ఛాన్స్ లేదు. 70కి 12 యాడ్ చేస్తే 82 కుదరదుగా, ఇంకెవరికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ 63 ఉంటే 12 years పెద్దవాడు కాబట్టి ఇక్కడికి వచ్చాక నాకు 75 years ఏజ్ ఇక్కడ ఉండాలమ్మా. తర్వాత ఇక మిగిలిపోయింది ఎవరంటే 70 years. 70 years ఆల్రెడీ అయిపోయింది కదా, 41 years మిగిలిపోయినాయి. సో ఆ 41 ఎక్కడేగా ఉండేది. సో ఇక్కడ నాకు 41 years వాడు ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దామా. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 148 చూడు. వాట్ వాజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ వెలెస్. సో వెలెస్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటి, 41 years కదా ఉంది ఇక్కడ. 41 years ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా, 37 and plus 4 41 yearsగా. సో 148 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 149 చూడు. వాట్ డిడ్ ద ఇన్వెంటర్ ఫ్రమ్ హంగేరీ. సో హంగేరీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమి ఇన్వెంట్ చేశాడు, కార్బొరేటర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫర్ 149. ఆన్సర్ ఈస్ సి. 150 చూడమా. హూ ఇన్వెంటెడ్ మోడర్న్ ఆల్జీబ్రా. అమ్మాయిక మోడర్న్ ఆల్జీబ్రా ఎవరంటే వీళ్ళిద్దరిలో ఎవరో కన్ఫర్మేషన్ లేదు. A1 హంగేరీనా చెప్పలేము మనం. సో A1 ఉన్నారు, అలాగే హంగేరీ కూడా ఉన్నారు. సో హంగేరీ కాదు, హ్యారీ ఇద్దరిని ఇచ్చాడు. సో ఆన్సర్ ఏసి రెండిట్లో ఎవరైనా అవ్వచ్చు. ఆన్సర్స్ కెనాట్ బి డిటర్మైన్, చెప్పలేమండి. సో మోడర్న్ ఆల్జీబ్రా కనుక్కుంది ఎవరంటే చెప్పలేము, ఎందుకంటే డేటా సరిగ్గా లేదు మన దగ్గర, డేటా inadequate. కాబట్టి ఆన్సర్ ఇస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 151 చూడు. వాట్ డిడ్ హ్యారీ ఇన్వెంటెడ్. హ్యారీ ఏం ఇన్వెంట్ చేశాడు, మోడర్న్ ఆల్జీబ్రా అవ్వచ్చు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా అవ్వచ్చు. సో మోడర్న్ ఆల్జీబ్రా ఉంది, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఉందా, ఎస్ రెండు ఉన్నాయి. ఆన్సర్స్ కెనాట్ బి డిటర్మైన్, చెప్పలేం, ఎందుకంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి అతను
పరిచయం కనిపెట్టాల్సి ఉంటుంది. ఆన్సర్ ఇస్ ఈ. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Direction from 152 to 154. Select the appropriate answer. So U is 10 meters south of S. మా ఎస్ అనే పర్సన్కి సౌత్ వైపులో యు అనే పర్సన్ 10 మీటర్స్ దూరంలో ఉన్నారు. వి ఈజ్ 3 మీటర్స్ టువర్డ్స్ ద నార్త్. మనకి ఇంకా అంత రాలేదు కదా, వెయిట్ చేద్దామా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్యూ ఈజ్ 25 మీటర్స్ ఆఫ్ వి. సో మన దగ్గర ఎస్ కానీ యూతో కానీ కనెక్షన్స్ ఉన్న పాయింట్స్ తీసుకుందాం. లాస్ట్ చూడు, ఆర్ ఈజ్ 8 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ యూ. అమ్మా యూకి ఈస్ట్ అంటే ఇటేగా, 8 మీటర్స్ దూరంలో నాకు ఎవరు ఉండాలి, ఆర్ ఉండాలంట. ఆర్ ఈజ్ 8 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ యూ. యూకి ఈస్ట్ వైపులో ఆర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ కానీ యూతో కనెక్షన్స్ చూడు, ఇక్కడ నుంచి చూడు ఆర్. వి ఈజ్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ ఆర్. ఆర్కి నార్త్ వైపులో 3 మీటర్స్ దూరంలో నాకు వి ఉండాలి, వి. నెక్స్ట్ అయిపోయినాయి పాయింట్స్. నెక్స్ట్ వితో కనెక్షన్ చూడమ్మా, క్యూ ఈజ్ 21 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ వి. వికి వెస్ట్ వైపులో 21 మీటర్స్. వెస్ట్ అంటే ఇటే కదమ్మా 21. అమ్మా ఇక్కడ 8 ఉంది కదా, 21లో నుంచి 8 తీసేస్తే 13 వస్తుంది. సో ఆ రిమైన్ డిస్టెన్స్ ఎంతంటే నాకు 13. ఇదంతమ్మా 8. ఎవరది, క్యూ. సో అక్కడ నాకు క్యూ వచ్చేస్తారు. నెక్స్ట్ టీ ఈజ్ 20 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి వెస్ట్ వైపు 20 మీటర్స్ దూరంలో నాకు టీ ఉండాలి. అమ్మా ఇది ఎస్ కదా, వెస్ట్ అంటే ఇటు సైడ్ 20 మీటర్స్ కదా, ఇది 13 కాబట్టి 20 అంటే ఇంకొంచెం ఎక్కువ ఉండాలి కదమ్మా, ఇంకొంచెం ఎక్కువ తీసుకుందాం. సో ఎంత, అక్కడ ఎవరు ఉంటారు, టీ. సో ప్లేస్ లేదు కదా, కొంచెం తగ్గించుకుందాం దీన్ని. సో దీన్ని క్యూ అనుకుందామా, ఇది టీ అనుకుందామా. ఇది మొత్తం 20లో ఇది 13 కాబట్టి ఇంతవరకు 13 వస్తే ఆ రిమైనింగ్ ఇది ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇది నాకు 13 అవుతుంది. ఇక్కడ టీ. ఓకే, నెక్స్ట్ మా క్యూ ఈజ్ 12 మీటర్స్ నార్త్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి నార్త్ వైపులో క్యూ ఉంది 12 మీటర్స్ నార్త్లో. అమ్మా ఇది 3 కాబట్టి ఇది కూడా 3నే ఉంటుంది, ఇదేమో 7 ఉంటుంది. సో క్యూ కన్నా కింద 12 మీటర్స్ దూరంలో ఉండాలి ఎవరమ్మా, డబ్ల్యూ. సో డబ్ల్యూకి నార్త్ వైపులో క్యూ అన్న, క్యూకి సౌత్ వైపులో డబ్ల్యూ అన్న ఒకటే కదమ్మా. సో టోటల్ 12లో ఇక్కడ 3 వచ్చేస్తే సో దానికి ఈక్వలెంట్గా ఇది కూడా 3 అవుతుంది, ఇది రిమైనింగ్ ఏమో 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మా. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనం గీసినటువంటి డయాగ్రామ్. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 152 చూడు, 152. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. టీకి డబ్ల్యూకి అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఎంత అమ్మా, టీ ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ కావాలి నాకు. ఇక్కడ బేస్ అండ్ హైట్ 2 తీసుకోవాలి. సో పైథాగరస్ ప్రిన్సిపల్ కాబట్టి 9 + 3 12, 12 + 7 19. అలాగే హారిజాంటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, 7. అప్రాక్సిమేట్ అన్నాడు కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 19 స్క్వేర్ 381, సారీ 361, క్షమించాలి, 19 స్క్వేర్ 361 ప్లస్ 7 స్క్వేర్ 49. యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 410. అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి దానికి అతి దగ్గరగా ఉంది 400. సో రూట్ తీసుకుంటే 20 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అప్రాక్సిమేట్ కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ ఫర్ 152 క్వశ్చన్, ఆన్సర్ ఈ. నెక్స్ట్ 143 చూడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ యూ విత్ రెస్పెక్ట్ టు క్యూ. క్యూ నుంచి చూస్తే యూ అప్రాక్సిమేట్గా ఏ డైరెక్షన్ అన్నాడమ్మా. సో ఇది క్వైట్గా ఎట్లా వెళ్తే ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, మధ్యలో ఉంది కాబట్టి యూ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 153. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 154. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. అమ్మా ఇక్కడ నాకు రెక్టాంగిల్ ఫామ్ అయింది అంటే నాకు ఏమైనా ఉన్నాయా, పాయింట్స్ సహా. ఇక్కడ రెక్టాంగిల్ చూడమా ఏమైనా ఉన్నాయేమో. సో రెక్టాంగిల్స్ ఫామ్ అయింది, ఇది ఫామ్ అయిందా, 8 8 16, 3 + 3 6, 16 + 6 అంతా 22. సో రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ. ఎస్, సో ఆన్సర్ ఈస్ 22 meters is my answer D.
ఇక్కడ దీన్ని తీసుకోకూడదు మా, ఇవి మనం గీసుకున్నది మాత్రమే. సో వాడు ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం ఖచ్చితంగా రెక్టాంగిల్ ఫామ్ అయిందైతే ఇది మన ఇమాజినరీ. ఇక్కడ డిస్టెన్స్ 3, ఇది 3 అని చెప్పడం మాత్రమే పనికి వచ్చింది అంతే. ఇది తీసుకోకూడదు, ఇది మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఆన్సర్ ఇస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 155 to 158. So 8 persons are from 3 different cities sit in a south direction as per the given diagram. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం మాత్రమే తీసుకోమంటున్నాడమ్మా. మొత్తంగా 8 మంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు 8 మంది కూడా సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు. సౌత్ వైపు ఫేస్ చేస్తూ 3 రోస్లో ఉన్నారంట అందరూ కూడా. ఓకే, అందరూ సౌత్నే ఫేస్ చేస్తున్నారు. వాడు పర్టికులర్గా చెప్పాడు కాబట్టి మనం ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మా, ఎన్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి హూ సిట్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ బట్ నాట్ ఇన్ రో 2. సో ఎన్ అనేవాడు ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి ఉండాలి. సో అందరూ సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు కాబట్టి పి అనే పర్సన్కి రైట్ అంటే మనం లెఫ్ట్గా తీసుకుంటాం. దట్ టు ఇమ్మీడియట్ రైట్ అన్నాడు కదమ్మా. ఎన్ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. హూ అంటే ఇప్పుడు పి గురించి, పి ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్. పి అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి, ఎండ్స్లో ఉండాలి, వన్ ఆఫ్ ద ఎండ్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ రో 2. రో 2 కాదు అంటే సో రో 1 అవ్వచ్చు, రో 3 కూడా అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 2 తీసుకుందామా అమ్మా. ఇక్కడ పీ పెట్టేసుకుంటే ఇమ్మీడియట్ రైట్ నాకు ఎన్ ఉండాలి, ఒక పాసిబిలిటీ. అలా ఎందుకు ఉండాలమ్మా? 1 2 3 1 2 1 2 3. ఆల్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సౌత్ డైరెక్షన్. వాడు ఇచ్చాడు కాబట్టి ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుందమ్మా. సో ఇక్కడ కూడా పీ పెట్టచ్చు కదమ్మా, ఇమ్మీడియట్ రైట్లో ఎన్. సో ఇక్కడ నాకు ఎన్ అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలని చెప్పాడు. హూ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాడు కాబట్టి ఓకే, రో 2 తప్ప రో 1 రో 3లో ఉండొచ్చు, 2 పాసిబిలిటీస్ కాబట్టి 2 రాయడం జరిగింది. నెక్స్ట్ మా, పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఇక్కడ అందరూ కూడా సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఢిల్లీకి ఎటు సైడ్ తీసుకోమన్నాడమ్మా? సెకండ్ లెఫ్ట్ అన్నాడు కదా, అంటే ఇటు సైడ్ తీసుకోవాలి. సో ఢిల్లీకి సౌత్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి సెకండ్ లెఫ్ట్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు? ద పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ వాళ్ళు అయి ఉండాలి. పాసిబిలిటీస్ ఉన్నాయి కదమ్మా, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్ పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. రైట్, ఈ పాయింట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తా, ప్లేస్ సరిపోతుంది కాబట్టి. ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ ఫ్రమ్ కాన్పూర్. సో కాన్పూర్కి ఎటు సైడ్ ఉన్నాడమ్మా? సెకండ్ టు ద రైట్ అన్నాడు. ఆర్ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కాన్పూర్. సో ఇక్కడ కాన్పూర్ ఉంటే సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు కాబట్టి సెకండ్ రైట్ అంటే ఇటు సైడ్ తీసుకుంటాం. ఎవరుమా? ఆర్. సేమ్ పాసిబిలిటీస్, కాన్పూర్ ఆర్, కాన్పూర్ ఆర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. సో ఇంకేం చెప్తాడు మా? బట్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఆర్ గురించి, బట్ నాట్ ఇన్ రో 3. సో వాళ్ళు రో 3లో మాత్రం ఉండకూడదు అంటున్నాడు. సో కాన్పూర్ ఆర్ ఫస్ట్ రో 3లో ఉండకూడదు మా, రో 1 రో 2 రో 3 కదా. సో పైన టాప్లో ఇచ్చాడు ఫస్ట్ చూడండి. సో రో 1 రో 2 రో 3 పైనుంచి ఇచ్చాడా? ఓకే. సో రో 3లో మాత్రం ఉండకూడదు, నాట్ ఇన్ రో 3. అంటే కాన్పూర్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండొచ్చు. సో కాన్పూర్ ఇక్కడ పెడితే ఇక్కడ ఆర్ వస్తారు. కాన్పూర్ ఇక్కడ కుదరదుగా. సో కాన్పూర్కి సెకండ్ రైట్లో ఆర్. సో రో 3లో ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఉండొచ్చు కదా. కాన్పూర్కి సెకండ్ రైట్లో ఇక్కడ ఆర్. దానికేసి దాందే, దీనికేసి దీందే. నెక్స్ట్, పర్సన్స్ హూ ఆర్ ఫ్రమ్ అలహాబాద్ వారణాసి సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ బట్ నాట్ ఇన్ రో 1. రో 1లో ఉండకూడదు అలహాబాద్ అలాగే వారణాసి. సో రో 2 ఉండొచ్చు, రో 3 కూడా ఉండొచ్చు. వీ హ్యావ్ పాసిబిలిటీస్ మా. థర్డ్ వన్ అలహాబాద్ అండ్ వారణాసి. సో దే బోత్ ఆర్ నైబర్స్ బట్ నాట్ ఇన్ రో 1. రో 1లో మాత్రం ఉండకూడదు మా. సో ఇది రో 1 రో 2 అండ్ రో 3. నెక్స్ట్, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎంకి రైట్ సైడ్ ఎవరు లేరు అంటే ఎం అనేవాడు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలని అర్థం. సో ఇక్కడ ఎం పెట్టామనుకో, సపోజ్ ఇక్కడ ఎం, దానికి ఇమీడియట్గా ఎవరో ఉన్నారు అంటే ఎం అనే పొజిషన్ ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లోనే ఉండాలని అర్థం. సో ఇక్కడ మాత్రమే ఉండాలి ఎం అనేవాడు. సో ఎంకి రైట్ సైడ్ ఎవరు లేరు కదా. సో ఎంకి రైట్ సైడ్ నో వన్, ఎవరు ఉండకూడదు.
నో వన్, ఎవరు ఉండకూడదు. అంటే ఎం అనేవాడు మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉండాలని అర్థం. నెక్స్ట్ నో వన్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం. హూ అంటే ఇప్పుడు ఎం గురించి. ఎం ఈజ్ నైదర్ ఫ్రమ్ ఢిల్లీ నాట్ ఫ్రమ్ వారణాసి. ఎం ఢిల్లీ అవ్వకూడదు అంటున్నాడు మా. సో ఇందాక మనకి ఢిల్లీ హైదరాబాద్ ఉంది కదా, సో ఢిల్లీ హైదరాబాద్ కుదరదు. ఢిల్లీ హైదరాబాద్ ఎస్. సో ఇక్కడ ఢిల్లీ పెట్టుకుంటే ఇక్కడ హైదరాబాద్ వస్తుంది. సో ఎం అనేవాడు ఢిల్లీ కాదన్నాడు. సో ఇక్కడ ఎం కుదరదు, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎం రావాలి. అండ్ ఇందాక అలహాబాద్ వారణాసి రెండు పక్క పక్కన ఉండాలి. సో అలహాబాద్ వారణాసి ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరు R1 కాదు అన్నారు, కాబట్టి ఇక్కడ మాత్రమే నాకు అలహాబాద్ వారణాసి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎం అనేవాడు వారణాసి కాదు అంటున్నాడు. ఎం పొజిషన్ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ రెండింటిలోనే అలహాబాద్ అండ్ వారణాసి రెండు ఉండాలి. ఎం వారణాసి కాదు అంటే అలహాబాద్ మాత్రమే. సో ఇక్కడ అలహాబాద్ ఉంటే ఇక్కడ ఎవరు వస్తారమ్మా, వారణాసి. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా. ఢిల్లీకి సెకండ్ లెఫ్ట్లో హైదరాబాద్. ఢిల్లీ హైదరాబాద్ కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ కాన్పూర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఢిల్లీ వచ్చేస్తే ఇక్కడ ఎవరు వస్తారండి, హైదరాబాద్. సో ఇక్కడ ఢిల్లీ, ఇది హైదరాబాద్. తర్వాత ఎం అనేవాడు ఖచ్చితంగా నాకు ఈ ఎక్స్ట్రీమ్స్లోనే ఉండాలి. ఎం ఢిల్లీ కాదు అండ్ వారణాసి కూడా కాదు, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎం ఉంటారు. వారణాసి కాకపోతే ఇక్కడ అలహాబాద్ ఉందిగా, అలహాబాద్. అండ్ ఇక్కడ వచ్చేసరికి వారణాసి. ఓకే రైట్. నెక్స్ట్ మా ఎస్ హూ ఈజ్ ఫ్రమ్ ఝాన్సీ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. మా టీకి ఇమీడియట్ రైట్లో ఉండాలి ఎస్, ఝాన్సీ. సో ఎస్ హూ ఈజ్ ఫ్రమ్ ఝాన్సీ ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. మా టీ ఇమీడియట్లో ఎస్సా, నో. టీఎస్సా, ఎస్. టీఎస్సా, ఎస్. కానీ ఎస్ ఝాన్సీ కాబట్టి టీఎస్ కుదరదు, కాబట్టి ఇక్కడ మాత్రమే కుదురుతుంది. సో ఇక్కడ టీ ఉంటే ఇక్కడ ఎస్ వస్తారు. ఎస్ ఇస్ ఫ్రమ్ ఝాన్సీ. మా టీ ఝాన్సీ, నో. టీ ఝాన్సీ, నో. టీ ఎస్ ఝాన్సీ, ఎస్ కుదురుతుంది. ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది మనకి. సో టీ ఎస్ ఝాన్సీ. ఓ ఈజ్ నాట్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ లక్నో. ఓ ఢిల్లీ కాదు లక్నో కాదు అంటున్నాడు మా. మిగిలిపోయిన లెటర్ ఈ రెండింటిలోనే ఉంటుంది. ఓ ఢిల్లీ కాదు కాబట్టి ఇక్కడ ఓ ఢిల్లీ. సో ఇక్కడ నాకు కాన్పూర్, ఎవరు పి అనే పర్సన్ కాన్పూర్. లక్నో కూడా కాదు, లక్నో ఉంది. సో మిగిలిపోయిన పర్సన్స్ ఓ తీసుకుంటే ఈ రెండింటిలోనే ఓ, కానీ ఓ ఢిల్లీ కాదుగా, అంటే ఇక్కడ ఓ వచ్చేస్తారు. క్యూ సెట్స్ అడ్జెన్స్ టు ద పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ కోల్కతా. క్యూ కోల్కతా పక్కన ఉండాలి. క్యూ కోల్కతా, నో కుదరదుగా, ఎక్కడ ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఒక్కడ నాకు క్యూ పెట్టే అవకాశం, కానీ క్యూ పక్కన కోల్కతా ఉండాలి. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. సో క్యూ ఇది ఒక్కటే ఛాన్స్. ఇక్కడ క్యూ ఉన్నప్పుడు పక్కన కోల్కతా ఏం ఛాన్స్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇక్కడ కోల్కతా. అలాగే మనకి మిగిలిపోయిన ప్లేస్ ఒకటి మిగిలిపోయిన చూడమ్మా, ఇక్కడ లక్నో. సో ఆ లక్నో ఎవరంటే ఆర్, లక్నో రావాలి. ఓకే. సో ఈ విధంగా పి హైదరాబాద్, ఎన్ కోల్కతా, క్యూ ఢిల్లీ, ఎం అలహాబాద్, ఓ వారణాసి, ఆర్ లక్నో, ఎస్ ఝాన్సీ, టీ అనేవాడు కాన్పూర్. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 155. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రో 2. అమ్మా ఇది రో 1, రో 2, రో 3 కదా. రో 2లో ఎవరున్నారు, ఎం అండ్ ఓ. ఆప్షన్ ప్రకారం మనకి ఎం ఉన్నారు కదమ్మా, వన్ ఆఫ్ ద పాసిబిలిటీ కాబట్టి తీసేసుకో. ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 155 ఏ. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్రమ్ కోల్కతా. కోల్కతా నుంచి ఎవరుమా, ఎన్. ఎన్ అనేవాడు డి ఆప్షన్ ఫర్ 156. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ 157 చూడు, ఆర్ ఈజ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ. ఆర్ అనేవాడు ఏ సిటీ నుంచి వచ్చిన వాడు, లక్నో. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 157. నెక్స్ట్ 158. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఆర్ ఈజ్ ఫ్రమ్ కోల్కతా. ఆర్ కోల్కతానా, నో లక్నో కదా, తప్పు ఫస్ట్ వన్. క్యూ సెకండ్ రోనా, నో థర్డ్ రో అది. నెక్స్ట్ వన్ పర్సన్ బిట్వీన్ క్యూ అండ్ ఎన్. క్యూకి ఎన్ మధ్యలో ఉన్నాడా, నో ఎవరు లేరు. నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్ సైడ్ ఎవరు లేరా, ఎందుకు లేరు, ఎస్కి లెఫ్ట్ సైడ్ టీ ఉన్నాడు కదా. ఎస్ సౌత్ అయినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుందమ్మా, జాగ్రత్త. సో ఆన్సర్ ఈస్ నన్ ఈస్ ట్రూ, అన్ని తప్పులే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 159 to 162. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. కాంబినేషన్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ అండ్ సీటింగ్ ఎలిమెంట్ జాగ్రత్త చూద్దాం. రైట్.
ఏ టు హెచ్ 8 మెంబర్స్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఒక 8 మంది అందరూ కూడా ఒక సర్కిల్ని ఫేస్ చేస్తూ సెంటర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారంటమ్మా. ఈచ్ మెంబర్ లైక్ ఏ డిఫరెంట్ మ్యూజిక్, డిఫరెంట్ జనరే ఆఫ్ మ్యూజిక్. వాళ్ళ ఇష్టమైన మ్యూజిక్ ఏంటంటే రాక్, మెటల్, హౌస్, జాజ్, పాప్, ట్రాన్స్, R&B అండ్ ఫోక్ వాళ్ళు ఇష్టపడతారంట. బట్ నాట్ నెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. వాడు చెప్పిన ఆర్డర్లోనే ఏ అనేవాడికి ఫస్ట్ ఉన్నటువంటి రాక్ ఉండాల్సిన అవసరం లేదు, బీకి మెటలే ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యారీడ్. అమ్మా ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్కి పెళ్ళి అయిపోయింది. అంటే మొత్తం 8 మందిలో 4 కపుల్స్ ఉండాలి అని అర్థం. ఓకే, అందరికీ పెళ్ళి అయిపోయింది, పెళ్లి కాకుండా ఎవరు లేరు ఇక్కడ. నెక్స్ట్, ఈ ఈజ్ ద డాటర్ ఇన్ లా. చూడమా, ఈ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ హూ లైక్స్ లిజనింగ్ టు రాక్. మా ఇక్కడ ఈ అనేవాడు డాటర్ ఇన్ లా అంట. ఎవరికి? ఏకి. సో ఇక్కడ హూ అంటే ఏ గురించి. ఏ అనే వాళ్ళకి ఏమి ఇష్టం అంటే రాక్. సో మ్యూజిక్లో రాక్ అంటే ఇష్టం. ఏ ఇస్ ద డాటర్ ఇన్ లా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డాటర్ ఇన్ లా? మై సన్స్ వైఫ్. సో ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సన్ ఉంటే ఆ సన్ వాళ్ళ వైఫ్ ఎవరంటే ఈ డాటర్ ఇన్ లా అంటే అది. ఇక్కడ హూ అంటే ఏ గురించి. ఏ లిజనింగ్ టు రాక్. సో ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాక్, మ్యూజిక్లో రాక్ ఇష్టం. అలాగే హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హిజ్ మదర్ ఇన్ లా. హిజ్ అనే పదం వాడాడు కాబట్టి హెచ్ ఇస్ ఏ మేల్ పర్సన్. మదర్ ఇన్ లా అంటే అత్తగారు. మై స్పౌజెస్ మదర్. మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో వాళ్ళ అమ్మగారిని మదర్ ఇన్ లా అనాలి. సో హెచ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాడికి మదర్ ఇన్ లా అంటే వాడి వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారినే వాడు అత్తగారిని పిలుచుకుంటాడు. ఆమె ఆడికి మదర్ ఇన్ లా అవుతారు. హెచ్ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ హిజ్ మదర్ ఇన్ లా. హూ అంటే ఇప్పుడు ఎవరంటే మదర్ ఇన్ లాకి బిఫోర్ ఉంది కాబట్టి సో మదర్ ఇన్ లా. వాళ్ళ అత్తగారికి ఫోక్ అంటే ఇష్టం. సో వాళ్ళ అత్తగారు ఎవరు తెలుసా? తెలీదు, కానీ ఆమెకు మాత్రం ఫోక్ అంటే ఇష్టం. అయితే సీటింగ్ అమెంట్ పనికి వస్తే ఆడేం చెప్పాడంటే మనకి వాళ్ళ అత్తగారికి థర్డ్ రైట్లో ఉండాలంట. హిస్ థర్డ్ రైట్ ఆఫ్ హిజ్ మదర్ ఇన్ లా. వాళ్ళ మదర్ ఇన్ లా ఎవరో తెలుసా నీకు? తెలియదు కదా. సో హెడ్స్ మదర్ ఇన్ లాస్ థర్డ్ రైట్ ఈస్ హెచ్. నెక్స్ట్ ఫోక్ అంట. నెక్స్ట్, ఏ ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ బి. హిజ్ అనే పదం వాడాడమ్మా. సో ఏ అనేవాడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే అంతకన్నా పెద్దవాడు. సో ఏ అనేవాడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హిజ్ అన్నాడు కాబట్టి మేల్ పర్సన్. హిజ్ వైఫ్ బి అంట. అంటే ఏ అనే పర్సన్కి పెళ్ళైంది, వాళ్ళ వైఫ్ ఎవరంటే బి అని చెప్తున్నాడు మా. ఓకే, నెక్స్ట్, ఏ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ బి. సో అంటే దాని అర్థం ఏంటి? బికి థర్డ్ లెఫ్ట్లో ఏ అనే పర్సన్ ఉండాలి. సో వాళ్ళ ఆవిడికి థర్డ్ లెఫ్ట్లో కూర్చున్నాడు మా. నెక్స్ట్, ద పర్సన్ హూ లైక్స్ R&B సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ హౌస్. సో హౌస్కి ఇమ్మీడియట్ రైట్లో నాకు ఎవరు ఉండాలంటే ద వన్ హూ లైక్స్ R&B అని చెప్తున్నాడు మా. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, మై ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ హౌస్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద మ్యారీడ్ కపుల్స్. మొత్తం నా దగ్గర 4 కపుల్స్ ఉన్నాయి కదా, ఆ 4 కపుల్స్లో ఇద్దరు ఒక కపుల్. అంటే హౌస్ ఇష్టపడే వాళ్ళు అలాగే R&B ఇష్టపడే వాళ్ళు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళిద్దరు అన్నట్టు. వాళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైనా కావచ్చు. కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మా, బి హ్యాస్ 2 sons అండ్ 1 daughter. సో బి అనే పర్సన్కి 2 sons ఉన్నారంట. బి అనే ఒక ఆమె ఉంది కదమ్మా, ఆమెకి 2 కొడుకులు, ఒక కూతురు అంట. బో. సో పాసిబిలిటీస్ చూద్దామా. ఫస్ట్, ఏ అనే పర్సన్ ఒక ఉన్నారండి, వాళ్ళకి వైఫ్ ఎవరంటే బి. అలాగే బికి 2 కొడుకులు, ఒక కూతురు అంటే వాళ్ళ హస్బెండ్కి కూడా అంతే కదమ్మా. అంటే ఒక కొడుకు, ఇంకో కొడుకు. ఇక్కడ ప్రతి ఒక్కరికి పెళ్ళైందని చెప్పాడు. ఈ కొడుకు పెళ్ళైతే వాడికి వైఫ్ వస్తుంది, ఈ కొడుకు పెళ్ళైతే ఆడికి కూడా వైఫ్ వస్తుందిగా. అలాగే బి అనే పర్సన్కి 2 కొడుకులు, ఒక కూతురు అన్నారు కదా. సో ఇక్కడ తీసుకునే అవకాశం రావట్లేదు కాబట్టి పెద్ద అవుతుందని కింద తీసుకుంటున్నానమ్మా. సో ఈ పర్సన్కి సిస్టర్గా ఒకళ్ళు ఉన్నారమ్మా, ఆమె పెళ్లి చేసుకుంది. అంటే బి అనే వాళ్ళకి మొత్తం 3 బిడ్డలు. వీడొక కొడుకు, సెకండ్ సన్ అండ్ 1 daughter. ఓకే, రైట్. నెక్స్ట్, బి హ్యాస్ 2 sons and 1 daughter అండ్ వన్ ఆఫ్ ద సన్ లైక్స్ జాజ్. సో ఈ 2 కొడుకుల్లో ఒకడికి జాజ్ అంటే ఇష్టం. సో వాడు ఎవడన్నా అవ్వచ్చు ఇద్దరిలో.
ఓకే, సపోజ్ నేను ఇక్కడ తీసేసుకుంటాను మా జాస్ వన్ ఆఫ్ ద సన్ కదా, ఇక్కడ తీసేసుకుందామా, పైన ప్లేస్ కలిసి వస్తుంది. సో వాళ్ళిద్దరు కొడుకుల్లో ఒక కొడుకు జాస్. నెక్స్ట్ జీ ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ అండ్ గెట్స్ మ్యారీడ్ టు ద వన్ హూస్ ఫేవరెట్ మ్యూజిక్ జనర్ ఈజ్ హౌస్. మా జీ అనే పర్సన్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ అంట, అంటే ఏ వాళ్ళ కోడలు, ఏకి ఇద్దరు కొడుకులు కాబట్టి ఇద్దరు కోడలు వస్తారు. ఆ ఇద్దరు కోడల్లో ఒక కోడలు ఎవరంటే జీ. అలాగే ఆ జీ అనే కోడలికి అండ్ గెట్స్ మ్యారీడ్ టు ద వన్ హూస్ ఫేవరెట్ మ్యూజిక్ ఈజ్ హౌస్. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందంటే మ్యూజిక్ హౌస్ ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ ఇద్దరు కొడుకుల్లో వీడికేమో జాజ్ ఇష్టం, అంటే రెండో కొడుకున్నాడుగా, వీడికి హౌస్ ఇష్టం. ఆ హౌస్ ఇష్టం ఉన్న వాడిని పెళ్లి చేసుకోవాలి జీ. అలాగే ఇక్కడ హౌస్ అండ్ ఆర్ అండ్ బి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నారు కదమ్మా, ఇది హౌస్ కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారండి, ఆర్ అండ్ బి, వాళ్ళతో వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పాడు కదా, అందుకని. నెక్స్ట్ ఇందాక చూడు, హెచ్ ఏ అనే పర్సన్కి ఒక కోడలు ఉంది, ఎవరు ఈ. ఫస్ట్ రోజు చెప్తున్నాడు మనకు, అవునా, స్టార్టింగ్లో ఈజ్ ద డాటర్ లా ఆఫ్ ఏ అన్నాడు. సో ఏ వాళ్ళ కోడలు ఈ, ఏకి ఒక కోడలు ఏమో జీ, రెండో కోడలు ఎవరు ఈ, సెకండ్ డాటర్ లా ఎవరుమా ఈ. ఓకే, నెక్స్ట్ మా ఏ అనే పర్సన్కి రాక్ ఇష్టం మా. నెక్స్ట్ అలాగే హెచ్ అనే పర్సన్ నడుమా వాళ్ళకి అత్తగారు ఫోక్. సో అంటే ఈ ఇక్కడ బి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంది ఈ హెచ్ అనేవాడు. అయితే ఆమెకి ఫోక్ అంటే ఇష్టం అంట, రైట్. నెక్స్ట్ మా ఏ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ హిస్ సన్స్. ఏ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్స్ పక్కన ఉండకూడదు అంటున్నాడు. ఏ ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు ఏస్ సన్స్. ఏ సన్స్ పక్కన ఏ అనే వాళ్ళు ఉండకూడదు. నెక్స్ట్ సి ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ డి అండ్ ఎఫ్. మా డి అండ్ ఎఫ్ ఇద్దరికి ఓన్లీ సిస్టర్ అంట, ఎవరు సి. సి ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ డి అండ్ ఎఫ్, అంటే వీళ్ళ ముగ్గురు సిబ్లింగ్స్ అనే అర్థం. సి ఇక్కడ సిస్టర్ వచ్చే అవకాశం, మా వీళ్ళ ముగ్గురేగా సిబ్లింగ్స్ అయ్యేది, అంటే ఇక్కడ ఎవరు వస్తారు సి, అంటే రెండింటిలో డి అండ్ ఎఫ్ ఉండాలి. సో వెయిట్ చేద్దామా, ఇక్కడ డి ఇక్కడ ఎఫ్ డైరెక్ట్గా మనం పెట్టకూడదు. సో దాంట్లో ఎవరి వైఫ్ ఎవరికో మనకు తెలియదు కదా, వెయిట్ చేద్దాం. అండ్ హర్ ఫేవరెట్ మ్యూజిక్ జనర్ ఇస్ ట్రాన్స్. అయితే సి అనే అమ్మాయికి ట్రాన్స్ అంటే ఇష్టం, మ్యూజిక్లో ట్రాన్స్. నెక్స్ట్ ఎఫ్ డస్ నాట్ లైక్ హౌస్. ఎఫ్కి హౌస్ అంటే ఇష్టం లేదంట. సో ఇక్కడ హౌస్ కదా, నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి డి అండ్ ఎఫ్. ఎఫ్ అనే వాడికి హౌస్ ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఎఫ్ వస్తారు, ఆ మిగిలిపోయిన డి ఇక్కడికి వచ్చేస్తారు. మా వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ సిస్టర్స్, ఓకే, వాళ్ళ వైఫ్లు, ఆమె హస్బెండ్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ ఈజ్ బిట్వీన్ ద పర్సన్స్ హూ లైక్స్ మెటల్ అండ్ ద పర్సన్ హూ లైక్స్ రాక్. సో ఈ అనే వాళ్ళు మా ఇక్కడ ఏం చెప్తారంటే ఈ సిట్స్ బిట్వీన్ ద పర్సన్స్ హూ లైక్స్ మెటల్ అండ్ రాక్. సో ఈ అనేవాడు రాక్కి అలాగే మెటల్కి మధ్యలో ఉండాలి అంటున్నాడు మా, ఓకే, రైట్. సో ఇక నాకు అన్నీ వచ్చేసాయి, ఒకే ఒక్క రెండు మాత్రం రావాలి, చూద్దామా. మెటల్ ఈజ్ లైక్డ్ బై ఏ మేల్ పర్సన్. మా ఇక్కడ ఉందేమో ఫీమేల్, సో ఇక్కడ ఉంది మేల్ పర్సన్, అంటే ఇక్కడ ఎవరు రావాలి మెటల్, ఇక్కడ మెటల్ వచ్చేస్తారు. అలాగే మిగిలిపోయిన మ్యూజిక్ సెన్స్ ఒకటి ఉంది చూడు, రాక్ మెటల్ పాప్, పాప్ ఒకటి మిగిలిపోయిందా, అంటే ఇక్కడ ఈ అనే వాళ్ళకి ఏమి ఇష్టం పాప్. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ, వాళ్ళకి ఇష్టమైనటువంటి మ్యూజిక్ ఏవైతే ఉందో అది మనం కనుక్కోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం వాళ్ళ యొక్క సీటింగ్ పొజిషన్ కూడా రాసుకోవాల్సి వస్తుంది. మొత్తం 8 మంది ఒక సర్కిల్లో ఉన్నారు కదా, ఇప్పుడు సర్కిల్ సీటింగ్ అరేంజ్మెంట్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో హెచ్ మదర్ ఇన్ లా, హెచ్ వాళ్ళ అత్తగారు ఎవరు బి కదా, అంటే బికి థర్డ్ రైట్లో హెచ్ ఉండాలి. బి అనే పర్సన్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో హెచ్. అలాగే సెకండ్ కండిషన్ ప్రకారం బికి థర్డ్ లెఫ్ట్లో ఏ, బికి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఏ. మా హియర్ ఆల్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అని చెప్పాడు కదా, నో ప్రాబ్లం, సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్, ఓకే. నెక్స్ట్ మా హౌస్ అంటే ఇష్టం ఎవరికి డి, ఆర్ అండ్ బి ఎవరు జీ.
సో హౌస్కి రైట్ సైడ్లో ఆర్ అండ్ బి, కాబట్టి డీకి రైట్ సైడ్లో జీ ఉండాలి. సో డి ఇమ్మీడియట్ రైట్లో జీ ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏ నాట్ అడ్జసెన్స్ టు ఏస్ సన్స్, ఏ అనే వాడికి ఇద్దరు కొడుకున్నారు డి అండ్ ఎఫ్, అంటే ఏ పక్కన డి కానీ ఎఫ్ కానీ రాకూడదు. అంటే డి ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు, ఎందుకంటే డి కనెక్షన్కి రైట్ సైడ్లో జీ ఉండాలి కదా. సో ఈ రెండు డి రాకూడదు మా, డీజీ కుదరదు, డీజీ ఎస్, డీజీ నో, ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇక్కడ డి ఉంటే ఇక్కడ ఎవరు వస్తారమ్మా, జీ వస్తారు, అది తప్ప వేరే ఛాన్స్ లేదు మనకి. ఓకే రైట్. నెక్స్ట్ ఈ ఈజ్ బిట్వీన్ రాక్ అండ్ మెటల్ అన్నాడు. అమ్మ ఇక్కడ హెచ్ అనే పర్సన్కి మెటల్ కదా, సో హెచ్ అనే పర్సన్ మెటల్ కాబట్టి మెటల్ పక్కన ఈ ఉండాలి, ఏడు ఛాన్స్ లేదు, ఇక్కడే అవకాశం. ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఏ అనే వాళ్ళు ఎవరమ్మా, రాక్, ఎందుకంటే ఏ అనే పర్సన్ రాక్ అని చెప్పాడు కదా మనకు స్టార్టింగ్లో కదా, అట్లా. నెక్స్ట్ ఇందాక బి ఈజ్, ఏ అనే పర్సన్ వాళ్ళ ఇద్దరు కొడుకు పక్కన ఉండకూడదని చెప్పాడు. సో ఏకి డి అండ్ ఎఫ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. సో ఏ పక్కన డి కానీ ఎఫ్ కానీ రాకూడదు, అంటే ఇక్కడ ఎఫ్ రాకపోతే ఇక్కడ ఎఫ్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి ఇక. సో ఇక్కడ మాత్రమే ఎఫ్ వస్తుంది, ఇక మిగిలిపోయింది ఎవరమ్మా, సి ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వాళ్ళ యొక్క సీటింగ్ ఏమైనా కనిపెట్టేసాం, వాళ్ళ బ్లడ్ రిలేషన్స్, వాళ్ళకి ఇష్టమైనటువంటి మ్యూజిక్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ 159. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు హెచ్, హెచ్కి డి ఏమవుతారు అమ్మా, హెచ్ అనే పర్సన్కి డి ఏమవుతారంటే మై వైఫ్స్ బ్రదర్. మా యాక్చువల్గా ఈ జెండర్లో ఉండాలి, ప్లేస్ సరిపోలేదు ఇందాక కింద రాసుకున్నామ్మా. సో హెచ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ నాకేమవుతారు, నా వైఫ్ బ్రదర్ నాకు బ్రదర్ ఇలా అవుతారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫర్ 159. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ 160 చూడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెట్ డయాగ్నల్ ఆపోజిట్ టు ద వన్ హూ లైక్స్ ఆర్ అండ్ బి. డయాగ్నల్ ఆపోజిట్ అంటే స్ట్రైట్ అని అర్థం. ఓకే, సో ఆర్ అండ్ బికి ఎదురుగా ఉన్నారు. ఆర్ అండ్ బి అంటే ఎవరికి ఇక్కడ జీ కదా, జీకి ఎదురుగా ఉన్నారు మా సి. సికి ఏమి ఇష్టం, ట్రాన్స్. సి అని ఉందా, సి అని ఉంది కాబట్టి డైరెక్ట్గా సి పెట్టేసుకో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 160th క్వశ్చన్. సో బి అండ్ సి. నెక్స్ట్ 161 చూడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ సి. అమ్మ బికి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఎఫ్ అనేవాడు ఒక్కడేగా ఉంది. సో ఓన్లీ వన్, ఒక్కడే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాడు లెఫ్ట్ రైట్ చెప్పలేదు కాబట్టి బికి సికి మధ్యలో అంటే ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఉండే వాడిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 162 మా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ పాప్. పాప్ అంటే ఎవరికైతే ఇష్టమో వాడికి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు అని అడుగుతాడమ్మా. సో ఇక్కడ పాప్ అనే ఈకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరుంటారమ్మా, డి అనే పర్సన్ ఉండాలి. డి అంటే ఇక్కడ ఆప్షన్ ఉందమ్మా బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 162. ఆన్సర్ ఈస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా రౌండ్ నెంబర్ 163 to 165. ఏ గ్రూప్ ఆఫ్ 5 బాయ్స్ ABCDF. మా బాయ్స్ అందరు కూడా ABCDFలు అండ్ గ్రూప్ ఆఫ్ 5 గర్ల్స్ ఉన్నారు PQRST. వాళ్ళ పేర్లు మొత్తం నాకు వద్దుమా, నాకు లెటర్స్ మాత్రమే తీసుకుంటా. ABCDF మా, ఈ లేదు జాగ్రత్త. సో బాయ్స్ ఎవరంటే ABCDF, అలాగే గర్ల్స్ ఎవరంటే PQRS. వాళ్ళు ఎటు సైడ్ చూస్తున్నారు ఇంకా చెప్పలేదు కదా, చూద్దామా. ఫేసింగ్ ఈచ్ అదర్, ఒకరొకరు ఎదురెదురు కూర్చున్నారంట. ద గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఫేసింగ్ నార్త్. మా గర్ల్స్ అంతా నార్త్ని చూస్తున్నారంట, అంటే PQRST అనే గర్ల్స్ అంతానేమో నార్త్ వైపు ఫేస్ చేస్తున్నారు, అంటే మనలాగే. అలాగే ABCDF అనే ఈ 5 బాయ్స్ ఏమో సౌత్ని ఫేస్ చేస్తున్నారు, అంటే మనకి ఎదురుగా ఉన్నారు. బాయ్స్ గురించి చెప్పేటప్పుడు వాడు లెఫ్ట్ అంటే మనం రైట్గా తీసుకోవాలి, గర్ల్స్ గురించి చెప్పేటప్పుడు వాడు లెఫ్ట్ అంటే మనం కూడా లెఫ్ట్ కానీ తీసుకుంటాం, ఎందుకంటే మనలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా. ఎఫ్ ఈజ్ నాట్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఎండ్స్. మా ఎఫ్ అనేవాడు ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్స్లో లేడు మా. ఎఫ్ ఈజ్ నాట్ ఎట్ ద ఎండ్స్, ఎక్స్ట్రీమ్స్లో లేదు. నెక్స్ట్ సి ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బి. మా సి అంటే అబ్బాయిలు కదా, మనకు ఆపోజిట్ పర్సన్స్ కాబట్టి వ్యతిరేకంగా తీసుకోవాలి. సి ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బి, అంటే బి అనే పర్సన్కి ఇమ్మీడియట్ రైట్లో నాకు ఎవరు ఉండాలంటే సి ఉండాలి. అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ సి గురించి, సారీ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ వేరే నేమ్ వచ్చింది కదా, సో సెంటెన్స్ మారిపోయింది మా. డి ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ అనే పర్సన్కి సౌత్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్ లెఫ్ట్లో నాకు ఎవరు ఉండాలంటే డి అనే పర్సన్ ఉండాలి. డి ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. హూ అంటే ఎవరు ఇక్కడ, డి ఫేసింగ్ పి. మా డి అనేవాడు ఎవరిని ఇక్కడ హూ అంటే ఎవరు, ఏ కదా. సో ఏ అనేవాడు ఎవరిని ఫేస్ చేయాలి, పిని. ఏ అనేవాడు పిని ఫేస్ చేయాలి. ఓకే రైట్ మా. దేర్ ఆర్ యాజ్ మెనీ గర్ల్స్ బిట్వీన్ పి అండ్ క్యూ యాజ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. పికి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఆర్కి ఎస్ మధ్యలో అంతమంది ఉండాలమ్మా. సో బిట్వీన్ పి అండ్ క్యూ హౌ మెనీ పీపుల్ ఆర్, సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్
ఆర్ అండ్ ఎస్, ఆర్కి ఎస్కి మధ్యలో కూడా అంతమందే ఉండాలి అని అంటున్నాడు. ఓకే రైట్, వెయిట్ చేద్దామా. నెక్స్ట్ ఏ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. మా బీకి ఉన్నాడు కదమ్మా. సో బి అనే పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో నాకు ఏ ఉండాలి. అరే ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో డి ఉండాలి. కంటిన్యూషన్ వచ్చేస్తుంది కదా పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఏ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఓకే నెక్స్ట్ ఎస్ అండ్ ఆర్ నాట్ ఫేసింగ్. మా ఎస్ అండ్ ఆర్ దే బోత్ ఆర్ నాట్ ఫేసింగ్ ఎవరిని ఫేస్ చేయకూడదమ్మా, ఐదర్ బి ఆర్ డి. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఐదర్ బి ఆర్ డి అంటే ఇద్దరిని ఉండకూడదని. యాక్చువల్గా ఐదర్ ఆర్ అంటే ఎవరో ఒక్కరి వైపు ఉండకూడదు, కానీ నాట్ ఫేసింగ్ ఐదర్ అన్నాడు. నాట్ ఐదర్ ఈజ్ ఈక్వల్ టు నైదర్. సో ఈ రెండింటికి ఉండకూడదు, ఇద్దరికి ఉండకూడదు అని అర్థం. ఓకేనా. ఎస్ అండ్ ఆర్ ఇద్దరు కూడా బీడీని ఫేస్ చేయకూడదు, అది దాని అర్థం. సి ఈజ్ నాట్ ఫేసింగ్ ఆర్. మా ఇక్కడ సి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఫేసింగ్ ఆర్, వాళ్ళు ఆర్ని ఫేస్ చేయకూడదు అని అంటున్నాడండి. ఓకేనా రైట్. సో ఈ విధంగా 1 2 3 4 5 1 2 3 4 5. సో మన పాసిబిలిటీస్ ప్రకారం ఫస్ట్ మా ఎవరితో స్టార్ట్ చేద్దాం, బి తీసేసుకుందామా. మా బీకి మనకి లెఫ్ట్ సైడ్లో సి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇక్కడ బి తీసుకుంటే కనుక, సో బీకి ఇమీడియట్ రైట్లో సి ఉండాలి, అలాగే బీకి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి, ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో నాకు డి ఉండాలి. అంటే మిగిలిపోయిన పర్సన్ ఎవరమ్మా ఇక్కడ, ఎఫ్. వాడు ఎవడంటే ఎఫ్ అయిపోతాడు. సో ఇక్కడ ఏకి ఎదురుగా నాకు పి అనే పర్సన్ ఉండాలి అని చెప్పాడు కాబట్టి ఇక్కడ పి వస్తారమ్మా. తర్వాత ఎస్ అండ్ ఆర్ నాట్ ఫేసింగ్ బి అండ్ డి. బికి ఎదురుగా కానీ డికి ఎదురు కానీ ఎస్ఆర్ ఉండకూడదు. అలాగే సి నాట్ ఫేసింగ్ ఆర్. మా ఆర్ గురించి చూద్దాం. చూడు, ఆర్ అనేవాడు సికి ఎదురుగా ఉండకూడదు, అంటే ఇక్కడ ఆర్ రాకూడదు. బిడి కూడా ఎదురుగా ఉండకూడదు, మిగిలిపోయింది ఒకటేగా ఆర్కి. సో ఇక్కడ ఆర్ వచ్చేస్తారమ్మా. ఓకేనా రైట్. నెక్స్ట్ సో దేర్ ఆర్ పీక్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఆర్ఎస్కి మధ్యలో అంతమంది ఉండాలి అన్నాడమ్మా. సో పీక్యూ ఆర్ఎస్ పాసిబిలిటీస్ ఉన్నాయా. నెక్స్ట్ ఎస్ ఈజ్ నాట్ ఫేసింగ్ బి అండ్ డి. మా ఎస్ బి కానీ డి కానీ ఫేస్ చేయకూడదు, అంటే మిగిలిపోయింది ఒకటేగా, అంటే ఇక్కడ ఎస్ వస్తారు. సో ఆర్కి ఎస్కి మధ్యలో బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ ఓన్లీ 1 person. దట్స్ వై బిట్వీన్ పి అండ్ క్యూ ఆల్సో ఓన్లీ 1 person. పి ఇక్కడ కాబట్టి క్యూ ఇక్కడ ఛాన్స్ 1 person మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడ క్యూ వచ్చేస్తారు. పీక్యూఆర్ఎస్, ఇక్కడ మిగిలిపోయింది ఎవరమ్మా, టీ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాం. రైట్. నెక్స్ట్ 163 విచ్ పేర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రో. ఎక్స్ట్రీమ్స్ ఎవరున్నాడు, సి అండ్ డి. మా సి అండ్ డి ఎక్స్ట్రీమ్సా, ఎస్. అది కూడా ఏమడిగాడు, హూ బాయ్స్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రో. సో ఎక్స్ట్రీమ్స్ ఎవరున్నారు, సి అండ్ డి. రైట్. అలాగే బాయ్స్ గురించి చెప్తుంది కాబట్టి సి అండ్ డి ఓకే. సి అండ్ బినా, నో. డి అండ్ బినా, నో కాదు. ఎస్ అండ్ ఆరా, అసలు వాళ్ళ అమ్మాయిలు కదా, అబ్బాయిలు కాదుగా, సో తీసే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఫర్ 163 ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ 164 చూడమా. సో 164 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డెఫినెట్లీ ట్రూ. కరెక్ట్గా రైట్ అయింది ఏంటి అంటాడు మా. సి ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ డి. మా డి సౌత్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు వాడికి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ నాకు సి ఉండాలి, కానీ నాకు ఆల్రెడీ ఇక్కడ బి ఉంది. సో ఇట్స్ నాట్ ద ట్రూ స్టేట్మెంట్, విచ్ ఇస్ రాంగ్. నెక్స్ట్ డి ఈజ్ ఫేసింగ్ పి. మా డికి ఎదురుగా పి ఉందా, నో, విచ్ ఇస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, సి ఫేసెస్ ఎస్. సికి ఎదురుగా ఎస్ ఉందా, ఎస్ రైట్. ఆన్సర్ ఈస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ నన్ను తీసుకుంది కదా, ఒక్కసారి డి కూడా చూస్తా. బి ఫేసింగ్ పి, బికి ఎదురుగా పి ఉన్నారా, కాదు, కాబట్టి ఆన్సర్ ఇస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫర్ 164 ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ 165 చూడు, హూ ఈజ్ స్టాండింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. మా ఏ ఫేసింగ్ సౌత్ కాబట్టి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి, నాకు ఎఫ్ ఉండాలి. ఎఫ్ అంటే ఎవరమ్మా ఇక్కడ, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 165 ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 166 to 168. Study the following information carefully and answer the given questions. ఏ పర్సంటేజ్ బి మీన్స్, మా రివర్స్లో చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. బి ఈజ్ నార్త్ ఆఫ్ ఏ, రివర్స్లో చెప్తున్నాడు. సో మొత్తం దీనికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ కదా, కొంచెం డేటా మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి విడిగా రాసుకుందామా మనం. సో పర్సంటేజ్ మీన్స్ ఏ పర్సంటేజ్ మీన్స్ B is north of A. Dollar means A is అంటే A అంటే ఫస్ట్ పర్సన్ అని అర్థం. ఓకే, సో A is south of B. Next hash, A hash B means B is
east of A. Next, A and B means A is west of B. ఓకే రైట్ మా ఫస్ట్ ఈక్వేషన్ చూడమా ఒక్కసారి ఈక్వేషన్ అన్నిటికీ ఒకటే కదమ్మా P hash yes. ఫస్ట్ P hash yes అంటే సెకండ్ పర్సన్ S ఈజ్ ఈస్ట్ ఆఫ్ P. Pకి ఈస్ట్ వైపులో ఎస్ ఉన్నారు. డిస్టెన్స్ చెప్పలా మనకి. ఎస్ పర్సెంటేజ్ ఆఫ్ Q అంటే ఎస్ పర్సెంటేజ్ ఆఫ్ Q అంటే సెకండ్ పర్సన్ Q ఈజ్ నార్త్ ఆఫ్ ఎస్. ఎస్కి నార్త్ వైపులో Q. Q అండ్ E అంటే Q అండ్ మీన్స్ ఫస్ట్ పర్సన్ Q ఈజ్ వెస్ట్ ఆఫ్ E. ఈకి వెస్ట్ వైపులో Q. ఎంత డిస్టెన్స్ చెప్పట్లా. E hash R అంటే సెకండ్ పర్సన్ R ఈజ్ ఈస్ట్ ఆఫ్ E. ఈకి ఈస్ట్ వైపులో R. ఓకే నెక్స్ట్ R అండ్ T అంటే ఫస్ట్ పర్సన్ R ఈజ్ వెస్ట్ ఆఫ్ T. R అనేవాడు Tకి వెస్ట్ వైపులో ఉండాలి అంటున్నాడమ్మా. డిస్టెన్స్లు చెప్పట్లా, ఎంతైనా ఉండొచ్చు. T hash Y అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ Y ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ T. Tకి ఈస్ట్ వైపులో Y ఉండాలి. ఇది మన డేటా రైట్. 166 చూడు ఒకసారి. R ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు S. ఎస్ నుంచి తెలుగద్దాం. ఎస్ నుంచి చూస్తే ఆర్ యొక్క డైరెక్షన్ ఏంటి? ఎస్ నుంచి చూడాలమ్మా. ఎస్ ఇక్కడ, ఆర్ ఇక్కడ. ఈ డైరెక్షన్ పేరేంటమ్మా? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఫర్ 166 ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 167 చూడమ్మా. ఇఫ్ వి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ పి అండ్ ఎస్. ఒకవేళ పికి ఎస్కి మధ్యలో కనుక వి అనే వాళ్ళు ఉంటే, వి ఇక్కడ కనుక ఉన్నట్లయితే, ఇది వి అయితే, సో వి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ పి అండ్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, దెన్ వి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఆర్ నుంచి చూస్తే వి యొక్క, క్వశ్చన్ ఎప్పుడు కూడా రివర్స్లో రావాలమ్మా. సో ఆర్ నుంచి చూస్తే వి యొక్క పొజిషన్ ఏంటి, డైరెక్షన్ ఏంటి? సో ఫ్రమ్ ఆర్ ఇట్ ఈస్ సౌత్. ఇది వి కదా, ఇది సౌత్, ఇది వెస్ట్. మధ్యలో డైరెక్షన్ మనం ఏమంటామా? సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 167 క్వశ్చన్ ఆన్సర్ సౌత్ వెస్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ E is the right answer for 167. Next 168 చూడు. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు E? తెలుగు ఈ నుంచి చూస్తే P యొక్క డైరెక్షన్ ఏంటి? ఫ్రమ్ ఈ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ P? ఈ నుంచి P డైరెక్షన్, ఇది సౌత్, ఇది వెస్ట్. మధ్యలో ఉన్న డైరెక్షన్ మనం ఏమంటామంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. సో ఆన్సర్ ఈస్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఆప్షన్ B is the right answer. సో ఆన్సర్ ఈస్ B. ప్రాబ్లం నెంబర్ 169 to 170. మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒకసారి డేటా రాసుకుందామా. A plus B means A is father of B. Next, A into B means B is the son of A. B is son of A. తర్వాత A divided by B means B is daughter of A. B is daughter of A. తర్వాత A hash B means B is sister of A. B is sister of A. Next, at the rate amma, A at the rate of B means A is the wife of B. A is wife of B. Okay, right. సో ఒకసారి మనం 169 చూద్దామా. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, 169 చూడు. ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ క్యూ అంటే ఏంటి? ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. ఆర్ అనే వాళ్ళు వైఫ్ అవ్వాలి ఎవరికంటే క్యూకి కదా. రైట్. నెక్స్ట్ చూడమ్మా. సెకండ్, క్యూ క్వశ్చన్ మార్క్ ఎఫ్ అంట. కాసేపు వెయిట్ చేద్దాం. ఎఫ్ హ్యాష్ జీ క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనం కనుక్కోవాలి. which should come in the place of క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. అంటే క్వశ్చన్ మార్క్ సింబల్ ఏంటి మనకు అనుకోవాలి. ఎఫ్ హ్యాష్ జీ అంటే సెకండ్ పర్సన్ జీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. జీ అనే వాళ్ళు సిస్టర్ అంట ఎవరికి? ఎఫ్కి. జీ అనే వాళ్ళు సిస్టర్ అవ్వాలి ఎవరికి? ఎఫ్కి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ సైన్ని మనం రీప్లేస్ చేస్తే దట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ.
సో ఆర్ అనే వాళ్ళు జీ వాళ్ళ అమ్మ అవ్వాలి అన్నాడమ్మా. సో ఇక్కడ ఆర్ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ నాకు జీ రావాలి, ఎందుకంటే జీ వాళ్ళ మదర్గా ఆర్ ఉండాలి కాబట్టి. జీ అనే వాళ్ళు సిస్టరు ఎవరికంటే ఎఫ్కి. సో ఇప్పుడు ఈ కండిషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అక్కడ నేను ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ క్యూ క్వశ్చన్ మార్క్ ఎఫ్ హ్యాష్ జీ ప్లేస్లో ఇక్కడ క్యూఎఫ్ ప్లేస్లో ఏ ముంచితే నాకు ఇవి సాటిస్ఫై అవుతాయి అంటున్నాడమ్మా. బై ద ఆప్షన్స్ వెళ్తే ఫస్ట్ ఇంటూ చూడమ్మా, అంటే క్యూ ఇంటూ ఎఫ్ అంటే సెకండ్ పర్సన్ ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. క్యూ వాళ్ళ సన్గా ఎఫ్ ఉన్నప్పుడు మనం ప్రీవియస్గా క్యూ సన్ ఎఫ్ అయినప్పుడు ఎఫ్ వాళ్ళ సిస్టర్ జీ కాబట్టి ఆటోమేటిక్గా జీ అండ్ ఎఫ్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు పిల్లలేగా, అంటే ఆర్ వాళ్ళ కూతురేగా అయ్యేది, లేదా జీకి ఆర్ మదరేగా అయ్యేది. అంటే మనం ఇక్కడ ఇంటూ పెడితే ఒక పాసిబిలిటీ ఆన్సర్ వస్తుంది అని చెప్పి ఆన్సర్ ఏ పెట్టమాక, మనకు అక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా ఉంది. అలాగే ఒక్కసారి ప్లస్ పెట్టి చూద్దాం. ప్లస్ పెట్టి చూస్తే క్యూ ప్లస్ ఎఫ్ అంటే ఫస్ట్ పర్సన్ క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎఫ్ అంట. అమ్మా క్యూ అనేది ఎఫ్కి ఫాదర్ అయినప్పుడు ఎఫ్ వాళ్ళ సిస్టర్ జీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు పిల్లలే వీళ్ళిద్దరు, అంటే జీకి మదర్ ఆర్ ఖచ్చితంగా అవుతుంది. అంటే ప్లస్ పెట్టినా కూడా ఆన్సర్ వస్తుంది. సో నువ్వు ఇంటూ పెట్టిన ఆన్సర్ వస్తుంది, ప్లస్ పెట్టిన ఆన్సర్ వస్తుందమ్మా. అలాగే డివైడెడ్ బై కూడా చెక్ చేయమా ఒక్కసారి. డివైడ్ బై చెక్ చేసామనుకోండి, క్యూ డివైడ్ బై ఎఫ్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. అమ్మా సెకండ్ పర్సన్ సపోజ్ ఇందాక సన్ అన్నాడు, ఇప్పుడు డాటర్ అన్నాడు. సో క్యూ వాళ్ళ కూతురు ఎఫ్, ఈవెన్ దో ఎఫ్ వాళ్ళ సిస్టర్ జీ కాబట్టి వీళ్ళిద్దరు పిల్లలు అవుతారు ఆర్కి, అంటే జీ వాళ్ళ మదరేగా ఆర్, అంటే దీనికి కూడా ఛాన్స్ ఉందిగా. అంటే మనం పర్సంటేజ్ పెట్టినా ప్లస్ పెట్టినా డివైడెడ్ బై పెట్టినా ప్లస్ పెట్టినా ఇంటూ పెట్టినా అన్నిటికీ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫర్ 165. నెక్స్ట్ 170. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఫాల్స్. ఇచ్చిన ఆప్షన్స్ ఏబిసిడిలో ఏది రాంగ్ అవుతుంది అన్నాడమ్మా. సో రాంగ్ అయ్యే స్టేట్మెంట్ తీసుకోవాలి, రైట్ అయ్యేది కాదు. పి హ్యాష్ ఎం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాష్? సెకండ్ పర్సన్ ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఎం అనే వాళ్ళు సిస్టర్ అవ్వాలి ఎవరికమ్మా, పికి. నెక్స్ట్ ఎం ఎట్ ది రేట్ ఆఫ్ ఏ, ఎం ఎట్ ది రేట్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ పర్సన్ ఎం ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. సో ఎం అనే వాళ్ళు వైఫ్ అవ్వాలి ఎవరికి, ఏకి, అంటే ఏ అనే వాళ్ళు హస్బెండేగా. ఎస్. నెక్స్ట్ ఏ డివైడెడ్ బై ఎన్ అంటే ఏ డివైడ్ బై ఎన్ అంటే సెకండ్ పర్సన్ ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. ఏ వాళ్ళ డాటర్ ఎవరంటే ఎన్, డాటర్ కదమ్మా, ఫీమేల్ పర్సన్. మైనస్ ఎన్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్. ఎట్ ది రేట్ అంటే ఫస్ట్ పర్సన్ ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్. ఎన్ అనే వాళ్ళు వైఫ్ అంట ఎవరికమ్మా, ఆర్కి. సో ఈ విధంగా రాసుకుంటాం. క్వశ్చన్ చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్, ఏది తప్పు అంటున్నాడు మా ఈక్వేషన్ ప్రకారం. ఎన్ ఈజ్ నీస్ ఆఫ్ పి. మా పి వాళ్ళ నీస్ ఎన్ అంట, అంతేగా. నా సిస్టర్ వాళ్ళ కూతురు, మై సిస్టర్స్ డాటర్ ఈజ్ మై నీస్, రైట్. ఇట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్, బట్ ఐ నీడ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ చూడమా, ఆర్ ఇస్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఎం. ఎం వాళ్ళ సన్ ఇన్ లా ఆర్ అంట. మై వైఫ్స్ డాటర్ ఈజ్ ఆల్సో మై డాటర్. మై డాటర్ హస్బెండ్ ఈజ్ మై సన్ ఇన్ లా. మాల్యుడేగా. ఇది ట్రూ స్టేట్మెంట్, బట్ ఐ నీడ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. సో విచ్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, సి ఈజ్ అంకుల్ ఆఫ్ ఎన్. అమ్మా సీనా, పి 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 ఈజ్ ద అంకుల్ ఆఫ్ ఎన్. అమ్మా ఎన్ వాళ్ళ మదర్కి సిబ్లింగ్ అవుతారు, అంటే జెండర్ తెలియదు ఎక్కడ, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు. అంటే అంకుల్ అనేది ఆంట్ అనేది 50% ఛాన్సెస్. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. పి ఈజ్ ద అంకుల్ కన్ఫర్మేషన్ లేదుగా, కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 170. ఆన్సర్ ఈస్ సి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇవి రెండు కూడా రైట్ అవుతాయి, నాకు ఫాల్స్ స్టేట్మెంట్ ఇదేమో 50% రైట్, సో ఇది రాంగ్ అయిపోతుంది. ఓకేనా, ఆన్సర్ ఈస్ సి, ఎందుకంటే అది ఖచ్చితంగా కన్ఫర్మేషన్ కాదు కాబట్టి. ఓకే, ఆన్సర్ ఈస్ సి ఫర్ 170. ప్రాబ్లం నెంబర్ 171 to 176. 6 persons A, B, C, D, E, F stay on different floors of a 6-story బిల్డింగ్. మా ఒక బిల్డింగ్ లో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. మా బిల్డింగ్ లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, బాటమ్ అనేది 1 2 3 4 5 6 7 గా ఉండాలి. ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ ప్రొఫెషన్. సో వీళ్ళ ఆరుగురు కూడా 6 డిఫరెంట్ ప్రొఫెషన్స్ ని కలిగి ఉన్నారమ్మా. సో డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఆర్కిటెక్ట్ అలా ఉన్నారంటే జర్నలిస్ట్ అండ్ టీచర్ గా ఉన్నారు. నెక్స్ట్ డి ఈజ్ ఎ లాయర్ బట్ స్టేస్ నైదర్ సెకండ్ ఫ్లోర్ నాట్ 5th ఫ్లోర్. సో డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో డి అనే పర్సన్ ఈజ్ ఎ లాయర్. సో డి ఈజ్ ఎ లాయర్, నైదర్ సెకండ్ నార్ 5th, సెకండ్ ఫ్లోర్ కానీ 5th ఫ్లోర్ కానీ ఉండకూడదు.
నెక్స్ట్ చూడు, బి ఈజ్ నైదర్ ఆర్కిటెక్ట్ నాట్ జర్నలిస్ట్. నైదర్ అంటే రెండు కాదు అని అర్థం. సో బట్ స్టేస్ ఆన్ 6th ఫ్లోర్. సో బి అనేవాడు 6th ఫ్లోర్లో ఉండాలి, కానీ అతను జర్నలిస్ట్ కాదు, అలాగే ఆర్కిటెక్ట్ కూడా కాదు అంటున్నాడు మా. ఆర్కిటెక్ట్ గా జర్నలిస్ట్ కాదు అంటున్నాడు. నెక్స్ట్, ద జర్నలిస్ట్ డస్ నాట్ స్టే బిలో ద ఫ్లోర్ ఆఫ్ ఆర్కిటెక్ట్. మా ఆర్కిటెక్ట్ కన్నా కింద నాకు జర్నలిస్ట్ ఉండకూడదు, అంటే ఆర్కిటెక్ట్ పైన జర్నలిస్ట్ ఉండొచ్చు. ఓకే, సో ఆర్కిటెక్ట్ కింద ఉండకూడదు అంటే ఆర్కిటెక్ట్ పైనే ఉంటాడు జర్నలిస్ట్. నెక్స్ట్, బట్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ జర్నలిస్ట్ గురించి. జర్నలిస్ట్ స్టేస్ బిలో ద ఫ్లోర్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ కిందే ఉండాలి. సో ఇంజనీర్ కింద నాకు జర్నలిస్ట్ కింద ఆర్కిటెక్ట్, కానీ ముగ్గురు కూడా ఒకటే ఆర్డర్లో వరుసగా ఉండాలని రూల్ ఏం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, రైట్. ద టీచర్ స్టేస్ ఆన్ ఐదర్ ఫస్ట్ ఆర్ ఫోర్త్. మా టీచర్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో లేదా 4th ఫ్లోర్లో ఉంటారండి. సో టీచర్ ఐదర్ ఇన్ ఫస్ట్ నార్ 4, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్, ఈ డస్ నాట్ స్టే ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఈ అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్ కాదు అంటే ఈవెనేగా. సో ఈవెన్కి ఛాన్స్ ఉన్న అవకాశాలు ఇక్కడ 2 and 4, ఎందుకంటే ఆల్రెడీ 6th నాకు బి ఉన్నాడు కదా, అందుకోసం ఈవెన్ ప్లేస్ కాబట్టి. నెక్స్ట్, ఏ హూ స్టేస్ ఆన్ 4th ఫ్లోర్. మా 4th ఫ్లోర్లో అన్న ఏ అనేవాడు కన్ఫర్మ్ చేశాడు, ఏ 4th ఫ్లోర్ కాబట్టి ఇప్పుడు బి అనేవాడు ఖచ్చితంగా 2nd ఫ్లోర్లో మాత్రమే ఉండాల్సి, రైట్. నెక్స్ట్, హూ అంటే ఎవరు ఇక్కడ, ఏ స్టేస్ ఆన్ 4th ఫ్లోర్ ఈజ్ ఐదర్ ఏ జర్నలిస్ట్ ఆర్ ఆర్కిటెక్ట్. ఐదర్ అన్నాడమ్మా. సో ఏ అనే వాళ్ళు అయితే జర్నలిస్ట్ అవుతారు లేదా ఆర్కిటెక్ట్ అవుతారు. సో జర్నలిస్ట్ ఆర్ ఆర్కిటెక్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఒక మాట చెప్తా చూడు. సో ఏ అనేవాడు ఐదర్ జర్నలిస్ట్ ఆర్ ఆర్కిటెక్ట్ అయినప్పుడు టీచర్ అనేవాళ్ళు 4th ఫ్లోర్లో ఎలా వస్తారు, కుదరదుగా. ఎందుకంటే 4th ప్లేస్లో ఉన్నటువంటి ఏ అనేవాళ్ళు జర్నలిస్ట్ కానీ ఆర్కిటెక్ట్ కానీ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా అవ్వాలి, అంటే టీచర్ ఇక్కడ రాదు. టీచర్కి 1 or 4 అని ఎంత చెప్పా, కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు నాకు డెఫినెట్గా ఎవరు ఉండాలి, టీచర్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ టీచర్ వచ్చేస్తారండి. ఓకే, నెక్స్ట్ మా. సో ఇందాక ఫస్ట్ డి ఈజ్ అ లాయర్ నైదర్ ఇన్ ద 2nd నార్ 5th ఫ్లోర్ అన్నాడు. సో డి 5th ఫ్లోర్ కాదు, 2nd ఫ్లోర్ కాదు, అంటే ఈ రెండింటిలో ఛాన్స్ ఉంది. బట్ డి అనేవాడు లాయర్ కదా, డి లాయర్ కుదరదు, కాబట్టి ఇక్కడ డి అనే వాళ్ళు ఉంటే ఇక్కడ ఎవరు వస్తారమ్మా, లాయర్. ఓకే, నెక్స్ట్ మా. సో ఆర్కిటెక్ట్ జర్నలిస్ట్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ జర్నలిస్ట్ ఇంజనీరింగ్, కానీ ఇక్కడ ఆర్కిటెక్ట్ ఓకే వచ్చే ఛాన్స్ ఉందిగా, చూద్దాం. నెక్స్ట్ కండిషన్ చూడమ్మా, ఐదర్ జర్నలిస్ట్ ఆర్ ఆర్కిటెక్ట్. ఐదర్ సిఆర్ఎఫ్ ఈజ్ అన్ ఇంజనీర్. ఇంజనీర్ అయ్యే అవకాశం సి కానీ ఎఫ్ కానీ ఉండాలి. ఐదర్ సిఆర్ఎఫ్ ఇద్దరిలో ఒకరికి ఇంజనీర్ అయ్యే అవకాశం ఉందమ్మా. ఓకే, సో ఈ 2nd ఫ్లోర్ అమ్మా, ఇది బి కాదు, ఈ 2nd ఫ్లోర్, రైట్. డి లాయర్ అయిపోయిందా. సో సిఆర్ఎఫ్లో ఇక్కడ సి ఆర్ ఎఫ్ ఎవరైనా ఉండొచ్చు, ఎఫ్ ఆర్ సి ఎవరైనా ఉండొచ్చు. ఇద్దరిలో ఒకరు ఇంజనీర్ అవ్వాలంట. వీటి టీచర్ అయితే వీటికి ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇంజనీర్ అవ్వాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇంజనీర్ అవకాశం లేదు, ఇంకెక్కడ పెట్టే అవకాశం లేదు అమ్మా. ఇంజనీర్ కింద జర్నలిస్ట్ ఉండాలి. ఏ అనేవాడు కానీ ఏ అనేవాడు ఆర్కిటెక్ట్ కానీ జర్నలిస్ట్ కానీ అవ్వాలి. ఆర్కిటెక్ట్ అయితే ఆర్కిటెక్ట్ పైన జర్నలిస్ట్ ఉండాలి, కుదరదు అది అవకాశం, ఎందుకంటే ఇంజనీర్ కింద ఆర్కిటెక్ట్ పైన మాత్రమే జర్నలిస్ట్, కాబట్టి ఇక్కడ జర్నలిస్ట్ రాదు, ఆర్కిటెక్ట్ రాదు, అంటే ఎవరు వస్తారు, జర్నలిస్ట్ అవుతారు. సో ఏ అనేవాళ్ళు జర్నలిస్ట్. సో జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్ట్ కింద ఎవరు ఉండాలి, ఆర్కిటెక్ట్ ఉండాలి. ఇక్కడ ఆర్కిటెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే, అండ్ మిగిలిపోయిన ప్రొఫెషన్ ఒకటి ఉంది చూడమా. సో డాక్టర్. సో మిగిలిపోయిన ప్రొఫెషన్ ఏంటంటే డాక్టర్, అది ఎవరు, బి. ఇచ్చిన డేటాలో సిఆర్ఎఫ్ ఇద్దరిలో ఒకరు ఇంజనీర్ అన్నాడు, కానీ ఖచ్చితంగా ఎవరో చెప్పలేదు, కాబట్టి సిఆర్ఎఫ్ ఎఫ్ఆర్సి ఏదైనా ఉండొచ్చు 5th and 1st ఫ్లోర్స్లో. సో మనం ఖచ్చితంగా ఇది అని చెప్పలేము మనం అక్కడ. నెక్స్ట్ 171 చూడమా. ఇఫ్ ఎఫ్ స్టేస్ ఆన్ 1st ఫ్లోర్. ఇఫ్ అంటే ఒకవేళ, మా ఇఫ్ అనే కండిషన్ వాడాడు అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ అని, అంటే ఇక్కడ ఎఫ్ ఉంటే కనుక ఇక్కడ కన్ఫర్మ్గా సి ఉండాల్సిందే. ఓకేనా. ఇఫ్ ఎఫ్ స్టేస్ ఆన్ 1st ఫ్లోర్, వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ సి. సి యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఇంజనీర్. అండ్ ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకో, ఈ పర్టికులర్ ఆప్షన్ కండిషన్ కేవలం దీనికి మాత్రమే, ఇంకా రిమైనింగ్ వాటికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మిగతా క్వశ్చన్కి దీనికి. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్లో మళ్ళీ ఇక్కడ ఎఫ్ఆర్సి వచ్చేస్తారు. నెక్స్ట్ మా 172. హూ స్టేస్ ఆన్ 3rd ఫ్లోర్. 3rd ఫ్లోర్ ఎవరున్నారమ్మా, డి ద లాయర్. ఆప్షన్లో లాయర్ ఉంది కదమ్మా, బి సెకండ్ ఆప్షన్ ఫర్ 172.
173 చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ డెఫినెట్లీ ట్రూ అంటున్నాడు మా, ఖచ్చితంగా రైట్ అయ్యే చెప్తున్నాడు, చెప్పమన్నాడమ్మా. సి టీచర్ ఫస్ట్ ఫ్లోర్. అమ్మా సి టీచర్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఆప్షనల్, అది ఛాన్స్ మాత్రమే, అది డెఫినెట్లీ ట్రూ అని మనం చెప్పలేం. 50% రైట్. డి లాయర్ ఫిఫ్త్ ఫ్లోర్. మా డి లాయర్ ఫిఫ్త్ ఫ్లోరా? కాదు కదమ్మా, సో రాంగ్ తీసేయి. నెక్స్ట్ ఈ ఆర్కిటెక్ట్ సెకండ్ ఫ్లోర్. ఈ ఆర్కిటెక్ట్ సెకండ్ ఫ్లోరా? ఎస్ రైట్. ఆన్సర్ ఈస్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్ ఉంది కదా, ఒక్కసారి డి చూడమా. ఎఫ్ ఇంజనీర్ ఫిఫ్త్ ఫ్లోర్. మా ఎఫ్ ఇంజనీర్ ఫిఫ్త్ ఫ్లోర్ కన్ఫర్మేషన్ మనం యాడ్ చేస్తాం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ మాత్రమే కదా. సో 173కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 174. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. అమ్మా ఖచ్చితంగా రాంగ్ అయ్యే స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు నీకు. ఏ జర్నలిస్ట్ సెకండ్ ఫ్లోర్? మా ఏ సెకండ్ ఫ్లోర్ జర్నలిస్టా? కాదుగా, ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఎస్ రైట్. సో ఇదే నా ఆన్సర్ అని పెట్టకు, నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది కదా, మీద చూద్దాం. బి డాక్టర్ సిక్స్త్ ఫ్లోర్. బి డాక్టర్ సిక్స్త్ ఫ్లోర్ ఇస్ ట్రూ స్టేట్మెంట్, బట్ ఐ నీడ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్, సో విచ్ ఇస్ నాట్ మై ఆన్సర్. ఏ ఆర్కిటెక్ట్ సెకండ్ ఫ్లోర్. మా సారీ, ఈ architect second floor. Yes, it is a true statement, but I need a false statement. D lawyer third floor. D lawyer third floor is a true, but I need false. So answer is option A. So for 174 answer is A is the right answer. Next 175. Which floor will the engineer stays on? My engineer ఎక్కడ ఉంటున్నాడు? మా engineer అనే person fifth floor లో ఉంటున్నాడు కదా. మా answer is option B is the right answer. Okay, right. Next 176 చూడమా. What is the profession of B? బి అనే పర్సన్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. సో ఆన్సర్ ఏంటమ్మా? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫర్ 176 ఆన్సర్ ఇస్ డి. 177 to 181. Read the following information and answer the following questions. There are 5 friends, A, B, C, D, E అని 5 ఫ్రెండ్స్ ఉన్నారు. 2 of them are businessmen while the other 3 belongs to the different occupations like a doctor, engineer and lawyer. అమ్మా మొత్తం 5 ఉంటే వాళ్ళల్లో ఇద్దరేమో బిజినెస్ మెన్ ఉన్నారు, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఇంకెవరు? లాయర్. సో వాళ్ళ 5 యొక్క ప్రొఫెషన్స్ ఆ విధంగా ఉన్నాయి. అండ్ వన్ బిజినెస్ మ్యాన్ అండ్ లాయర్ స్టేస్ ఇన్ ద సేమ్ లొకాలిటీ ఎస్. అయితే వీళ్ళ లొకాలిటీస్ కూడా చెప్తున్నాడమ్మా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్ అనే లొకాలిటీలో ఇద్దరు ఉన్నారంట. ఎవరెవరు? లాయర్ అండ్ బిజినెస్ మ్యాన్. సో ఉన్న ఇద్దరు బిజినెస్ మ్యాన్లో ఒక బిజినెస్ మ్యాన్ అలాగే అండ్ ఒక లాయర్, వీళ్ళిద్దరు కలిసి ఎస్ అనే లొకాలిటీలో నివసిస్తున్నారు. నెక్స్ట్ వైల్ ద అదర్ 3 స్టేస్ పిక్యూఆర్. ఇతర రిమైనింగ్ ముగ్గురులో ఒక బిజినెస్ మ్యాన్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ ఉన్నారు కదా, వాళ్ళు పి కమా క్యూ కమా ఆర్ అనే లొకాలిటీలో నివసించాలి. 2 of these 5 persons are Hindus. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఈ 5గురిలో ఇద్దరేమో హిందూ ఉన్నారు, 2 are Hindus while the remaining 3 from 3 different communities, Muslim అంటే ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ అండ్ ఒక సిక్ ఉన్నారంటమ్మా. లాయర్ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్, ఓల్డెస్ట్ ఏజ్ అంటే ఇక్కడ ఏజ్ గురించి కూడా చెప్తున్నాడమ్మా. అంటే మొత్తం 5 కదా, 1 2 3 4 5 ఏజెస్లో అందరికన్నా పెద్దవాడు, అందరికన్నా చిన్నవాడు. సో అందరికన్నా పెద్దవాడు ఎవరంటే లాయర్ అంట. సో ద లాయర్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఏజ్, అందరికన్నా పెద్దవాడు లాయర్. while one of the businessmen who runs factory is the youngest. అయితే అందరికన్నా చిన్నవాడు ఎవరంటే బిజినెస్ మ్యాన్. నాకు ఇద్దరు బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళలో ఫ్యాక్టరీ రన్ చేసేవాడు చిన్నవాడు. ఇంకో బిజినెస్ మ్యాన్ ఎవరో ఉన్నారు, ఆయన ఎవరో మరి తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ద అదర్ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఏ క్లాత్ మర్చెంట్. సో ఇంకొక అదర్ బిజినెస్ మ్యాన్ ఇంకొక ఉన్నాడు కదా, అతనేమో క్లాత్ మర్చెంట్ అంట. అండ్ ఏజ్ వైజ్ లైస్ బిట్వీన్ డాక్టర్ అండ్ లాయర్. సో డాక్టర్కి లాయర్కి మధ్యలో ఉండాలి ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను. సో ఇంకొక పాయింట్ ఇచ్చాడమ్మా, ఇంకొక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను క్లాత్ మర్చెంట్ అంట. అతను లాయర్కి అలాగే డాక్టర్కి వీళ్ళిద్దరు ఏజెస్కి మధ్యలో ఉండాలి అంటున్నాడమ్మా. ఓకే రైట్.
ఇవి మన దగ్గర ఉన్నటువంటి డేటా. సో మొత్తం 5 ఉన్నారు కదా, 5 పర్సన్స్ కదమ్మా. సో ఆ 5 పర్సన్స్ గురించి మనం ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంటుంది, రైట్. సో వాళ్ళ నేమ్స్ ఏమైనా ఇచ్చినాడా? ఇవ్వాల. ఇచ్చాడమ్మా, ABCDE ఆ నేమ్స్ ఇచ్చాడు కదా, వాళ్ళ ఏజెస్ నేమ్స్ ఇచ్చినాడు. ABCDE వాళ్ళ ఏజ్ పరంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు అనేది ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ వాళ్ళ లొకాలిటీ అండ్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్, అలాగే వాళ్ళ కమ్యూనిటీ. సో మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట ఇవి. సో వాళ్ళ కమ్యూనిటీ, ఇన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకే, రైట్. సో ఎవరితో స్టార్ట్? D is a cloth merchant and stays in locality R. సో D అనేవాడు లొకాలిటీ Rలో ఉండాలి. అండ్ అతని ప్రొఫెషన్ ఏంటంటే బిజినెస్ మ్యాన్. క్లాత్ మర్చెంట్ కదమ్మా, బిజినెస్ మ్యాన్లో క్లాత్ మర్చెంట్ ఆర్ అనేవాడు. ఆర్ అనే లొకాలిటీలో ఉండాలి. వైల్ E ఈజ్ ఏ ముస్లిం అండ్ స్టే లొకాలిటీ ఎస్. E అనేవాడు కమ్యూనిటీ ముస్లిం అండ్ స్టేస్ ఇన్ లొకాలిటీ ఎస్లో ఉంచాలి. నెక్స్ట్ ద డాక్టర్ ఈజ్ ఎ క్రిస్టియన్ అండ్ స్టే ఇన్ లొకాలిటీ P. డాక్టర్ ఎవరో నాకు తెలియదమ్మా. డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్రిస్టియన్ అండ్ P అనే లొకాలిటీలో ఉండాలి వాళ్ళు. సో వెయిట్ చేద్దాం కాసేపు. B ఈజ్ ఎ సిక్. బాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్యూనిటీ సిక్. వైల్ A ఈజ్ హిందూ. ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ అండ్ రన్స్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ రన్ చేసేదంటే బిజినెస్ మ్యానేగా. అంటే ఏ అనేవాడు బిజినెస్ మ్యాన్, ఫ్యాక్టరీ రన్ చేయాలి. ఫ్యాక్టరీ రన్ చేసేవాడు అందరికన్నా చిన్నవాడు అని చెప్పాడు, అంటే ఏజ్లో అందరికన్నా చిన్నవాడు, 5th పొజిషన్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ క్రిస్టియన్ కదా. సో డాక్టర్ క్రిస్టియన్. ఓకే, డాక్టర్ క్రిస్టియన్ నో, ఇంకెక్కడ క్రిస్టియన్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మాత్రమే క్రిస్టియన్. వాళ్ళు ఎవరంటే డాక్టర్, వాళ్ళ ప్రొఫెషన్ డాక్టర్ అండ్ వాళ్ళు ఉండే లొకాలిటీ P, ఇక్కడ P. ఓకే, దట్స్ రైట్. అంటే ఇంకేమలా నాకు 2 బిజినెస్ మ్యాన్స్ అయిపోయారు, ఒక డాక్టర్ అయిపోయారు. ఇప్పుడు ఇంజనీర్ అండ్ లాయర్ ఉండాలి. ఇంజనీర్ అండ్ లాయర్ వీళ్ళిద్దరూ ఉండాలి. లాయర్ ఏజ్లో అందరికన్నా పెద్దవాడు. సో లాయర్ 2 ఛాన్సెస్ ఉన్నాయి కదమ్మా. వెయిట్ చేద్దాం. ఒక బిజినెస్ మ్యాన్, ఒక లాయర్ నాకు ఎస్ అనే లొకాలిటీలో ఉండాలి. ఎస్ అనే లొకాలిటీలో ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. ఒక బిజినెస్ మ్యాన్ రెండో బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఎస్లోనే ఉండాల్సింది. ఎస్లో బిజినెస్ మ్యాన్తో పాటు ఒక లాయర్ ఉండాలి కాబట్టి ఇక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ లాయర్ వచ్చేస్తారు. ఓకేనా, ఇక్కడ లాయర్ వచ్చినప్పుడు మిగిలిపోయింది ఎవరు మనకి? ఇంకా డాక్టర్ అయిపోయింది కదా. ఇంజనీర్, ఇక్కడ ఎవరు వస్తారంటే ఇంజనీర్ వస్తారు. ఓకే, సో నాకు మిగిలిపోయిన లొకాలిటీ ఎస్ 2 ఉండాలి, PQR ఉండాలి కదా. క్యూ లొకాలిటీ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడమా. సో బిజినెస్ మ్యాన్ ఎవరైతే క్లాత్ ఉన్నాడో అతని ఏజ్ లాయర్కి అండ్ డాక్టర్కి మధ్యలో ఉండాలి అన్నాడు. బిట్వీన్ కదా, ఎగ్జాక్ట్లీ బిట్వీన్. లాయర్ అనేవాడు ఇక్కడ 1st ఫ్లోర్ అయితే, ఇప్పుడు నాకు బిజినెస్ మ్యాన్ క్లాత్ అనేవాడు లాయర్కి డాక్టర్కి మధ్యలో ఉండాలి. సపోజ్ ఇప్పుడు డాక్టర్కి 3 అనుకో, వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండేది. సో ఇక మిగిలిపోయింది ఎవరంటే 4th, అంటే ఏజ్లో పెద్దవాడు ఈ 2nd, 3rd, 4th, 5th ఈ విధంగా. ఓకే, సో మిగిలిపోయిన కమ్యూనిటీ ఒకటి చూడు. హిందూస్ నాకు 2 ఉండాలి. ఒక హిందూ వచ్చాడు, రెండో హిందూ ఇక్కడ ఉంటారు. ఓకే, రైట్.
నెక్స్ట్ 177 హూ స్టేస్ ఇన్ లొకాలిటీ క్యూ, క్యూలో నివసిస్తుంది ఎవరు? బి బాబ్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. వాట్ ఈజ్ ఏజ్ ఆక్యుపేషన్, ఏ యొక్క ఆక్యుపేషన్ ఏంటమ్మా? ఏం చేస్తుంటాడు ఆయన? ప్రొఫెషన్. ఆక్యుపేషన్ అంటే బిజినెస్ మ్యాన్ యాజ్ అ ఇన్ ఫ్యాక్టరీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా 179 ఏజ్ వైజ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైస్ బిట్వీన్ ఏ అండ్ సి. అమ్మా ఏజ్ వైజ్ గా ఏకి సికి మధ్యలో ఎవరున్నారు? వీడు ఫిఫ్త్, అంతకన్నా చిన్నోడు, మధ్యలో వాడు. వాళ్ళ మధ్యలో వచ్చింది ఎవరు? బి అనే పర్సన్. బి ద వన్ హూ ఈజ్ అన్ ఇంజనీర్. ఇంజనీర్ ఉన్నాడా? ఎస్, డి ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఫర్ 179 ఈస్ డి. నెక్స్ట్ 180 చూడు, వాట్ ఈస్ బి ఆక్యుపేషన్? బి ఆక్యుపేషన్ ఏంటమ్మా? ఇంజనీర్. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. 181 చూడు, వాట్ ఈస్ సి ఆక్యుపేషన్? సి అనే పర్సన్ యొక్క ఆక్యుపేషన్ డాక్టర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, డాక్టర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 182 క్రిటికల్ రీజనింగ్. క్రిటికల్ రీజనింగ్ లో మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్తున్నాడు మా ఇక్కడ. సో ఒకసారి చూద్దాం, ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్, images on the television screen move in rapid succession whereas a book can be read at the reader's pace. Further, information in a book can be visited many number of times. Thus, education programs for children through television will not be successful as teaching with their aid of books. So books తో పరిచయం కాకుండా, సో కొన్ని స్కూల్స్ ఏంటంటే చిన్న పిల్లలకి బుక్స్ ఎక్కువగా అవసరం లేకుండా వాళ్ళకి టెలివిజన్ ద్వారా, లేదంటే ఇంకోటి ప్రెసెంట్ మన కరోనా టైం లాగా, సో త్రూ టెలివిజన్స్లో లేదా ఆన్లైన్ క్లాసెస్ చేయడం వల్ల దాని యొక్క నెగిటివ్స్ గురించి ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు అమ్మా. సో ఇమేజ్ ఆన్ ద టెలివిజన్ స్క్రీన్ మూవ్ ర్యాపిడ్ సక్సెషన్. సో కంటిన్యూషన్గా అవి మూవ్ అయిపోతూనే ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ని మనం పుస్తకం రూపంలో అయితే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడు మళ్ళీ దాన్ని రివిజన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు స్క్రీన్ మీద టెలివిజన్లో క్లాసెస్ ఈ విధంగా చెప్పడం ద్వారా సో వాడికి అది కోల్పోతాడు అనేది చెప్తున్నాడు మా. సో అందువల్ల మనకి ఈ టెలివిజన్లో క్లాసులు చెప్పడం అనేది సక్సెస్ఫుల్ అవ్వడం లేదు అని చెప్తున్నాడు. సో అది సక్సెస్ కావడం లేదు అని చెప్తున్నాడు. అయితే 182 చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ క్యాస్ ద మోస్ట్ సీరియస్ డౌట్ ఆన్ ద అబోవ్ అరేంజ్మెంట్. సో ఇప్పుడు వాడు ఏం చెప్తున్నా అంటే పైన చెప్పిన స్టేట్మెంట్స్ ని వాడు చెప్పింది ఏదో కొంచెం విచిత్రంగా ఉంది, నాకేదో డౌట్ వస్తుంది అని డౌట్ వచ్చే విధంగా ఆర్గ్యుమెంట్ ఏముందో చూడమంటున్నాడు. అంటే దాన్ని వ్యతిరేకించమంటున్నాడు. ఎందుకంటే నవేడేస్ మనందరం కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ని టీచ్ చేసుకుంటూ ఉన్నాం. సో దానివల్ల ఆఫ్లైన్కి ఆన్లైన్కి కొంచెం తేడా అయితే ఉంటుంది, కానీ సక్సెస్ఫుల్ కానేది అనేది అయితే చెప్పలేము మనం. ఓకేనా? సో మనం కూడా ఎన్నిసార్లు చూసుకోవచ్చు. ఓకేనా? దాన్ని డౌట్ఫుల్గా చేసే స్టేట్మెంట్ చెప్పు అంటే పై చెప్పిన దాన్ని నెగిటివ్ని చెయ్యి అని చెప్తున్నాడు అమ్మా. నెంబర్ 1, వైల్ వ్యూయింగ్ టీవీ మే ఇంపాక్ట్ ద ఐ ఆఫ్ ఎ చిల్డ్రన్ రీడింగ్ బుక్స్ విల్ నాట్. సో ఇది దాన్ని సపోర్ట్ చేస్తుంది, అపోజ్ చేసేది కాదుగా, సో తీసే. సెకండ్ వచ్చి విత్ అన్డైవర్టెడ్ అటెన్షన్ అట్ వాట్ దే సీ అండ్ ఏ fertile mind a child needs but a quick glance to clasp a piece of information. నువ్వు శ్రద్ధగా మనసు పెట్టి చూస్తే, చదివితే నీకు అది అర్థమవుతుందని చెప్తున్నాడు. అంటే పైన ఏం చెప్పాడంటే అది సక్సెస్ కాదు అని చెప్తున్నాడు. కింద ఏం చెప్తున్నాడు, స్టూడెంట్ కనుక వాడు శ్రద్ధగా మైండ్ పెట్టి క్లాస్ కనుక వింటే ఆ ఆన్లైన్ క్లాస్లో మస్తుగా అర్థమవుతుంది అని చెప్తున్నాడు. అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు కదమ్మా. ఎస్, రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, for 182 answer is B. Next 183 చూడు, physical conditions necessary for life on earth such as availability of oxygen, required heat, light, etc. are not present on any planet in the solar system other than the earth. మానవ మనుగడకి మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్, వేడి, సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి వేడి, విటమిన్ డి, అలాగే లైట్, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా కావాలి. అవి ఈ భూప్రపంచం మీద తప్ప ఇంకా మిగతా ఏ ప్లానెట్లో కూడా అలాంటి ఫిజికల్ కండిషన్స్ మనిషి జీవించడానికి మనిషి కాదు ప్రాణి జీవించడానికి అవసరమయ్యేది ఇంకెక్కడా లేదు. దస్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ planets other than the earth cannot be that
హ్యాబిటేట్స్ ఆఫ్ ఎనీ లైఫ్. సో దీనివల్ల మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఎర్త్ మీద తప్ప మిగతా ఎక్కడ కూడా ప్రాణి మనుగడ లేదు అని చెప్తున్నాడు మా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 183. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అజంప్షన్ ఇన్ అరైవింగ్ ఎట్ ద అబౌవ్ కన్క్లూజన్. సో ఇప్పుడు ఈ ఇచ్చిన డేటా ప్రకారం ఈ స్పీకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఊహించు అన్నాడు మా. నెంబర్ 1, ఫిజికల్ కండిషన్స్ నెసెసరీ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్ ఆర్ ద సేమ్ యాజ్ దోస్ రిక్వైర్డ్ ఫర్ ఆర్గానిజం ఆఫ్ ఎనీ కైండ్. అంతే కదమ్మా. సో ఏ ప్రాణి అయినా సరే జీవించడానికి భూమి మీద ఉన్నటువంటి ఫిజికల్ కండిషన్సే ఎక్కడైనా అవసరం అవుతాయి. ఎస్, రైట్. అదే కదా మనకి ఆథర్ చెప్పాలనుకుంటున్నాడు. రైట్, నెక్స్ట్, planets belongs to systems other than the our solar system may sustain life. మన సోలార్ సిస్టమ్ కాకుండా వేరే దాంట్లో ఇంకెక్కడ ఉందని చెప్తాడు వాడు. నీకు యాడ్ చెప్పాడు నీకు ఆ మాట. నో, ఎర్త్ ఈస్ ద మోస్ట్ కండక్టివ్ ప్లేస్ ఫర్ ఎనీ లైఫ్. కండక్టివ్ అంటే వ్యతిరేకిస్తుందంటే ఇక్కడ తప్పు కదా, సపోర్ట్ చేస్తుంది. ప్లానెట్స్ బిలాంగ్స్ టు అదర్ సోలార్ సిస్టమ్ మే హ్యావ్ ఆక్సిజన్. నీకెందుకు అదర్ సోలార్ సిస్టమ్ గురించి, నీకెందుకు, నీతో చెప్పాడా వాడు? మన సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంటే అదర్ గురించి నువ్వు మాట్లాడతావే. సో యు ఆర్ నాట్ టు టేక్ అదర్ దాన్ ద గివెన్ provided information. Okay, so our answer is option A. For 183 answer is A. Next 184 chudma. So chemical fertilizers and pesticides are very expensive. So if ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్, పురుగుల మందులు ఉన్నాయి కదమ్మా. సో కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అంట. అంటే ధర ఎక్కువ, డబ్బులు ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. సో ఎక్స్పెన్సివ్ అండ్ బౌండ్ టు ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్రాప్స్. సో క్రాప్ యొక్క పంటకి కావాల్సినటువంటి ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెంచేస్తున్నాయి ఈ ఫెర్టిలైజర్స్ అని చెప్తున్నాడు. హెన్స్ ఫార్మర్స్ డిజైరస్ ఆఫ్ ఇంక్రీజింగ్ దేర్ ప్రాఫిట్స్. సో ఒకవేళ వాళ్ళు కనుక రైతులు ప్రాఫిట్స్ ని పెంచుకోవాలనుకుంటే కనుక మస్ట్ యూజ్ న్యాచురల్ మేనర్. సో వాళ్ళు న్యాచురల్ మేనర్ లో సహజ సిద్ధమైనటువంటి ఎరువులని వాటిని వాడాలి, వాటిని వాడకూడదు. కంపోస్ట్ ఏదైతే ఉంటుందో అవి వాడుకుంటే బెస్ట్ అని చెప్తున్నాడు. విచ్ ఈస్ రిలేటివ్లీ చీపర్ టు అబ్టైన్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం పూర్వకాలంలో చూసుకుంటే కనుక మనం కంపోస్ట్ ఎరువుని మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాటి ద్వారా మన పొలాలకి ఎరువులు చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే సో పెరిగిన వాతావరణం, కాలుష్యం, వాటికి తగ్గట్టుగా ఈ పురుగులు కూడా సో మోస్ట్ పవర్ఫుల్ అయిపోయినాయి. కాబట్టి వాటిని చంపడానికి, మనం పంటను రక్షించుకోవడానికి కెమికల్ ఫెర్టిలైజర్స్ని అలాగే పెస్టిసైడ్స్, పురుగుల మందుని ఎక్కువగా వినియోగిస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుందో మనకి లాసెస్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా డిమాండ్ ఉండదు అక్కడ. సో వాళ్ళ విలువ అనేది ఇంక్రీజ్ కాదు. సో దానివల్ల నష్టపోయేది ఎవరంటే రైతులు, ఫార్మర్స్ నష్టపోతున్నారు. సో అలా కాకుండా రైతులు కనుక ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయాలనుకుంటే కనుక ఇటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అలాగే పెస్టిసైడ్స్ ని కాకుండా సహజ సిద్ధ పద్ధతుల్లో ఏదైతే తయారు చేసుకుంటున్నారో వాటిని యూజ్ చేసుకుంటే వాళ్ళకి తక్కువకే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది అని చెప్తున్నాడు అమ్మా. రైట్, నెక్స్ట్ 194 చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ అజంప్షన్ ఇన్ అరైవింగ్ ద అబౌవ్ కన్క్లూజన్. సో అజంప్షన్, ఇప్పుడు స్పీకర్ యొక్క ఊహ ఏంటి అని అడుగుతున్నాడు మా. సో ఒక్కసారి నెంబర్ 1, ద ఈల్డ్ పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ సఫర్స్ వెన్ చేంజెస్ ఫ్రమ్ కెమికల్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ టు న్యాచురల్ మేనర్ ఈజ్ మేడ్. కంపారిజన్ చేస్తున్నాడు. అసలు ఈ వాడద్రా కాబట్టి నువ్వు కంపేర్ చేస్తావేంటి అసలుకి? సో యూనిట్ పర్ ల్యాండ్ సఫర్ నీ చెప్పాడు అదంతా కూడా నో సంబంధం లేని విషయం నాకు. కెమికల్ ఫెర్టిలైజర్స్ and pesticides are available to meet the requirement of the farmers. మా ఫార్మర్స్ రిక్వైర్మెంట్స్ ఏదైతే కావాలనుకుంటున్నా వాటిని ఇవి ఫిల్ చేస్తాయని చెప్తున్నాడు. సో నీకు ఈ వాడద్దు బాబు అంటే మళ్ళీ అవే వాడతారంటావే. సో తప్పు కదా. న్యాచురల్ మేనర్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా న్యాచురల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని వాడు ఎక్కడ చెప్పాడు? మా చీపర్ టు అన్నాడు. సో వాటితో కంపేర్ చేస్తే చీప్ అని చెప్పాడు తప్ప అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీకు ఎక్కడా చెప్పలేదు. సో మనం కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవడానికి వీటికి డిగ్రీ తీసుకోవడానికి పని చేయించడానికి ఖర్చు ఖచ్చితంగా అవుతాయి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు అది ఎక్కడ కూడా, విచ్ ఇస్ రాంగ్. సో నెక్స్ట్ ద క్వాంటిటీ ఆఫ్ క్రాప్స్ రిమైన్స్ ద సేమ్ డిస్పైట్ ద చేంజ్ ఫ్రమ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ టు న్యాచురల్ మేనర్. ఖచ్చితంగా అంతే. అతను ఏం చెప్పాడు? కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసే బదులుగా న్యాచురల్ పద్ధతిలో కంపోస్ట్ ఎరువుని యూజ్ చేసుకుంటే కనుక మీకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది అంటున్నాడు. సో ప్రొడక్షన్ కాస్ట్
కానీ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఆ ప్రొడక్టివిటీ తగ్గుతుందని వాడు ఎక్కడ చెప్పలేదు. ప్రొడక్టివిటీ అలాగే ఉంటుందని నాకు అర్థం. సో నువ్వు దీన్ని దీన్ని వాడుకొని నీకు తక్కువ ప్రొడక్షన్ వస్తుంది, రెండింటికి కూడా ఒకే రకమైన ప్రొడక్టివిటీ వస్తుంది అని చెప్పడం కరెక్టే కదమ్మా? ఎస్ రైట్. సో ద క్వాలిటీ ఆఫ్ ద క్రాప్స్ రిమైన్స్ ద సేమ్ కంటిన్యూషన్ గా అదే ప్రొడక్టివిటీ. అంతకుముందు ఏదైతే 40 బస్తాలు రైస్ వస్తుందో ఇప్పుడు కూడా అదే 45 బస్తాల రైస్ వస్తుంది. ప్రొడక్షన్ తగ్గుతుందని వాడు ఎక్కడ చెప్పలేదు కదా. ఎస్ రైట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 185 to 189. కండిషన్స్ చెప్తాను చూడమా. నెంబర్ 1, ఇఫ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. మా కండిషన్ చెప్తున్నా, జాగ్రత్త రాసుకుందాం. ఒక ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై అంటే రైట్ సైడ్ లో ఇంకొక ఈవెన్ నెంబర్ ఉండాలంట, అది కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో స్క్వేర్ అవ్వకూడదు. స్క్వేర్ కానీ ఈవెన్ నెంబర్ ఏదన్నా సరే ఒక ఈవెన్ నెంబర్కి రైట్ సైడ్లో వస్తే అప్పుడు ఏం చేయాలంట, then the result will be the addition of both the numbers. సో అప్పుడు రిజల్ట్ వచ్చేసరికి ఈ రెండు నెంబర్స్ యొక్క అడిషన్ తీసుకోవాలి. నెంబర్ 2, ఇఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ then result will be the multiplication of the both numbers. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చెప్పినట్టమ్మా, then the result will be multiplications of the both numbers. సో రిజల్ట్ విల్ బి మల్టిప్లికేషన్ ఆఫ్ ద బోత్ నెంబర్స్. ఆ రెండింటిని మల్టిప్లై చేయడమే. నెంబర్ 3, ఇఫ్ అన్ ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఒక ఈవెన్ నెంబర్కి రైట్ సైడ్లో ఇంకొక ఈవెన్ నెంబర్ ఉంటే ఆ ఈవెన్ నెంబర్ కూడా ఒక స్క్వేర్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే అప్పుడు ఏంటంట, దెన్ ద రిజల్ట్ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ ద బోత్ నెంబర్స్. అప్పుడు ఆ రిజల్ట్ ఏంటంటే ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అని అంటున్నాడు. నెక్స్ట్ 4th కండిషన్ చూడు, ఇఫ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, అప్పుడు ఏంటంట, దెన్ ద రిజల్ట్ విల్ బి డిఫరెన్స్ ఆఫ్ ద బోత్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ ఉంటప్పుడు ఆ డిఫరెన్స్ తీసుకోమంటున్నాడమ్మా, ఆ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోమంటున్నాడు. నెక్స్ట్ 5th కండిషన్ చూడు, సో డిఫరెన్స్ కదా. నెక్స్ట్, ఇఫ్ అన్ ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్ నాన్ ప్రైమ్. ఆడ్ నెంబర్కి ఫాలోయింగ్లో ఇంకొక ఆడ్ నెంబర్ ఉండాలి, అది నాన్ ప్రైమ్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్. అలాంటప్పుడు ఏం చేయమంటమ్మా, దెన్ ద రిజల్ట్ విల్ బి డివిజన్ ఆఫ్ ద బోత్ నెంబర్స్. సో ఆ రెండు నెంబర్స్ యొక్క డివిజన్, సో పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో డివిజన్ చేసుకుంటాం మనం అక్కడ. నెక్స్ట్ 6th వన్ చూడమా, ఇఫ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్ ప్రైమ్ నెంబర్. ఒక ఆడ్ నెంబర్కి రైట్ సైడ్లో ఇంకొక ఆడ్ నెంబర్ ఉండాలి, ఆ ఆడ్ నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ని కలిగి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉంటే కనుక అప్పుడు ఏం చేయమంటమ్మా, దెన్ ద రిజల్ట్ విల్ బి ద అడిషన్ ఆఫ్ ద బోత్ నెంబర్స్. రెండింటిని యాడ్ చేయడమే మనం చేయాల్సింది అని అంటున్నాడమ్మా. నెక్స్ట్ మా ఒక్కసారి 185, 6, 16, 9, 11, 17, 4. 6, 16 అంటే ఒక ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఈవెన్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ పర్ఫెక్ట్. అది ఈవెన్ నెంబర్ రైట్ సైడ్లో ఈవెన్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే డిఫరెన్స్ తీసుకో అమ్మ. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేయడమే డిఫరెన్స్. అంటే ఎంత వస్తుందంటే 10, ఇక్కడ 9 వస్తుందమ్మా. సో 10, 9 ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ఆడ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆర్డర్ నో, ఆర్డర్ ఎస్. పర్ఫెక్ట్ స్క్వేర్ సంగతి ఏం మాట్లాడాలి. స్క్వేర్ అండ్ ఆర్డర్ ఉంటే ఏం చేయమన్నాడు, రెండింటి మల్టిప్లై చేయమన్నాడు. మల్టిప్లై చేస్తే నాకు వస్తుంది 90. వాడి క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. ఫస్ట్ రో సెకండ్ రో వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు మా. సో ఇక్కడ 11, 17 ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నో, ఆడ్ కానీ ఇది నాన్ ప్రైమ్, కానీ 17 ఏమో ప్రైమ్ నెంబర్, కుదరదు. సో 6th వన్ చూడమా, ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అండ్ ఇట్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. అలాంటప్పుడు ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయమన్నాడు మా. రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 28. సో యాడ్ చేస్తే 28, తర్వాత 4 వచ్చింది. సో ఈవెన్ నెంబర్ కదా 28, ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అది స్క్వేర్ ఈవెన్ రెండు ఉన్నాయి. సో ఈవెన్కి ఈవెన్ స్క్వేరా, ఎస్. కాదు, ఇది కాదుగా. సో స్క్వేరా, ఎస్. అప్పుడు ఏం చేయమన్నాడు మా, డిఫరెన్స్ చూడమన్నాడు. సో డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుందండి, 24. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు మా. రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇది 4, 11 అంటే 114. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఫర్ 185 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 186 చూడు, 9, 11,
7, 8, 16, 12 కదా. ఫస్ట్ 9, 11 చూడమా. 9, 11 ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, దట్ ఇట్ ఇస్ అ ప్రైమ్. ఆడ్ నెంబర్ ఆడా? నో. ఆడ్ నెంబర్ ఆడ్ నాన్ ప్రైమ్. రెండింటిని ఏం చేయమన్నాడమ్మా? యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే 20 వస్తుందండి. సో 20, 7 ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ అనుకోవచ్చు, ఆడ్ కూడా అనుకోవచ్చు. సో ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెనా? నో. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబరా? ఎస్. ఈవెనా? నో. అంటే రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 27s are 140 ఇక్కడ. రైట్. నెక్స్ట్ మా 8, 16 ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈవెన్ నెంబర్ ఈవెన్ స్క్వేరా? కాదు. ఈవెన్ నెంబర్ ఆడా? కాదు. ఈవెన్ నెంబర్ ఈవెన్ లో పర్ఫెక్ట్ స్క్వేరా? ఎస్. అప్పుడు ఏం చేయాలి మా? డిఫరెన్స్ చూడమా. 8కి 16 డిఫరెన్స్ ఎంత? 8 వస్తుందండి. 8, ఇక్కడ 12 ఉంది కదమ్మా, 12 తీసుకోవాల్సి వస్తుంది. సో 8 ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. స్క్వేర్ కాదుగా, సరిపోతుంది. అప్పుడు రెండింటిని ఏం చేయమన్నాడమ్మా? యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే నాకు సెకండ్ రో యొక్క రిజల్ట్ ఎంత? 20. అయితే నాకు క్వశ్చన్ ఏంటండి? 186 ఏంటమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అడుగుతున్నాడు. రెండింటికి యొక్క డిఫరెన్స్ ఎంత? 140 నుంచి 20 తీసేస్తే ఎంత వస్తుందండి? 120 వస్తుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 186. ఆన్సర్ ఈస్ డి. 187 చూడమా. Find the result of first row if the result of the second row is x. మా ఇక్కడ x వాల్యూ కనుక్కోమంటున్నాడు మా. జాగ్రత్త. x 11 13 45 9 12. సో ఇక్కడ సెకండ్ రో యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్టే x అంట. అక్కడ x లో సబ్స్టిట్యూట్ చేసుకొని అప్పుడు మనం ఫస్ట్ రో యొక్క రిజల్ట్ చెప్పమంటున్నాడు వాడు. ఫైండ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో ఇఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ రో ఈజ్ x. సో ముందు సెకండ్ రో కనుక్కొని తర్వాత ఫస్ట్ రోకి వెళ్ళాలమ్మా. 45, 9 45 ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆడ్ నెంబర్ ఈవెనా? నో. ఆడ్ నెంబర్ ఆడా? ఎస్. ప్రైమా? కాదు. నాన్ ప్రైమ్. నాన్ ప్రైమ్ అన్నప్పుడు ఏం చేయమన్నాడు? డివిజన్ చేయమన్నాడు. అంటే రెండింటిని డివిజన్ చేసుకుంటే 45/9 9 5 45 అంటే 5 కదా వస్తుంది. 5, ఇక్కడ ఎంత ఉంది? మళ్ళీ 12 ఉంది కదా. సో 5 ఇది 5, 12. సో 5 అంటే ఆడ్, ఆడ్ పక్కన ఈవెన్, ఆడ్ ఈవెన్. ఎస్. సో ఏం చేయమన్నాడు? సబ్ట్రాక్ట్, డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ ఎంతమ్మా? 7 కదా. సో ఇప్పుడు ఆ 7నే నువ్వు తీసుకొచ్చుకొని యాడ్ పెట్టుకోవాలా? ఎక్స్ ప్లస్లో పెట్టుకో. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ 7 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు దీని ఫస్ట్ రో ఎంత? 7, 11 అన్నట్టు అనమాట. 7 అంటే ఆడ్, ఆడ్కి రైట్ సైడ్లో ప్రైమ్ ఉంది. ఆడ్ రైట్ సైడ్లో ప్రైమ్ ఉంటే ఏం చేయాలి? అన్నింటినీ కూడా యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా? 18 18. తర్వాత ఇక్కడ ఇంకా 13 ఉంది కదమ్మా. 13 తీసుకో. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్. అమ్మా ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ ఉంటే ఏం చేయమన్నాడు? మల్టిప్లికేషన్ చేయాలి. సో 18 3s are 54. 18 + 5 ఎంత? 23. సో నాకు అడిగింది ఫస్ట్ రో యొక్క రిజల్టేగా. ఫస్ట్ రో యొక్క రిజల్ట్ ఎంతమ్మా? 234. 234 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఫర్ 187 ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 188 చూడమా. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో అండ్ సెకండ్ రో? మా ఫస్ట్ రో అండ్ సెకండ్ రో యొక్క ప్రొడక్ట్ రిజల్ట్ ఎంత అని అడుగుతాడు మా. 9, 12, 16, 7, 7, 12. సో 9, 12 ఆడ్ నెంబర్కి రైట్ సైడ్లో ఈవెన్ నెంబర్. అమ్మా ఆడ్ ఈవెనా? ఎస్. డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ ఎంతండి? 3 వస్తుందమ్మా. 3, 16 ఆడ్కి రైట్ సైడ్లో ఈవెన్ నెంబర్. ఆడ్కి రైట్ సైడ్ ఈవెన్ అంటే మళ్ళీ డిఫరెన్స్ చెప్పమన్నాడు. సో డిఫరెన్స్ ఎంత అండి? 13. సో ఫస్ట్ రో యొక్క రిజల్ట్ ఎంత? 13. అలాగే ఉంచేసుకో. తర్వాత 7, 7 ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఏ ప్రైమ్. ఆడ్ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ ఉంటే రెండింటిని యాడ్ చేసుకో. యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 14 వస్తుంది. అవునా. సో 14, ఇక్కడ 12 ఉంది కదా. 12 ఈవెన్కి రైట్ సైడ్లో ఈవెనే ఉంది. ఈవెన్ నాన్ స్క్వేర్ అంటే రెండింటిని ఏం చేయమన్నాడమ్మా? యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే నాకు వస్తుంది 26. ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి? వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్? ఫస్ట్ అండ్ సెకండ్ యొక్క రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత? సో మల్టిప్లై చేయమన్నాడమ్మా. So 338 answer is C. For 188 answer is C. Next ma 189 chudu. What is the multiplication? What is the multiplication of result of the first and second row? So multiplications 9, 11, 7, 8, 16, 12. చూద్దామా. 9, 11 ఆడ్ రైట్ సైడ్లో ప్రైమ్ ఉంటే ఏం చేయమన్నాడు? యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా? 20, 7 ఈవెన్కి రైట్ సైడ్లో ఆడ్. మా ఈవెన్ ఆడా? నో. ఈవెన్ ఆడా? ఎస్.
ఏం చేయమన్నా మల్టిప్లికేషన్ 20 into 7 అంటే 140 వస్తుందమ్మా. అంటే ఫస్ట్ రో రిజల్ట్ 140. ఇప్పుడు చూడు 8,16 కదా, ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై పర్ఫెక్ట్ స్క్వేర్. అమ్మా ఈవెన్ స్క్వేరా కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్. ఇదేమో పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కాదు. సో ఈవెన్కి ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుందమ్మా 8 వస్తుంది దీని రిజల్ట్. ఇక 12 ఉంది కదా, 8,12. ఈవెన్ నెంబర్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటే కనుక రెండింటిని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా 20. అంటే ఫస్ట్ రో యొక్క రిజల్ట్ ఏమో ఇది, సెకండ్ రో యొక్క రిజల్ట్ ఏమో 20. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ అడుగుతున్నాడు. సో ప్రొడక్ట్ అనా కాదు, 189 కదా. వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఎంత, రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఎంత, 14 2s are 28, 2 zeros కదమ్మా 20. ఆన్సర్ is 2800. ఆన్సర్ is option B is the right answer for 189. Answer is B. 190. It is a data sufficiency. So in a certain code, what is the code for the letter S? ఎస్ అనే లెటర్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడమ్మా. సో ఓన్లీ 1 తీసుకుంటే కనుక POS ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. దాని నుంచి ఓన్లీ ఎస్కి మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. సో దీంట్లో సెకండ్ దాంట్లో ఓన్లీ టీయర్స్ మాత్రమే ఉంది, చెప్పలేము. ఓన్లీ థర్డ్లో ఎస్ అనే లెటర్ కావాలి అంటే ఇక నాకు 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఎస్ ఏమైనా ఉందా, కామన్గా ఎస్ లేదు. సో మరి ఏముంది, ఓ ఉంది, ఓ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు ఓ యొక్క కోడ్ చెప్పచ్చు కావాలంటే, రెండిట్లో కామన్గా 6 ఉంది కాబట్టి ఓ యొక్క కోడ్ 6, కానీ నాకు కావాల్సింది ఎస్ కదమ్మా. సో సొంతగా 1 రాదు, 2 రాదు, 3 కూడా రాదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 1 and 2ని క్లబ్ చేయడం చూస్తానమ్మా. 1 and 2 రెండింటి కలిపి చూస్తే రెండిట్లో కామన్గా ఎస్ ఉంది, అంతేనా, ఈ కూడా ఉంది. 2 లెటర్స్ కామన్గా ఉంటే మనం కోడ్ చెప్పలేమమ్మా. కాబట్టి 1 and 2 నుంచి ఆన్సర్ రాదు. ఇప్పుడు నేను 2 and 3 తీసుకుంటానమ్మా. 2 and 3 తీసుకుంటే ఈ రెండిట్లో నాకు ఓ ఆన్సర్ చెప్పేయచ్చు. అలాగే ఈ రెండిట్లో నాకు ఎస్ ఇక్కడ కామన్గా ఉంది. అంటే నాకు ఏ అండ్ పి రెండింటికి కోడ్ రావాలి. ఏ కోడ్ వస్తుంది కానీ పి కోడ్ మాత్రం మనం చెప్పలేం. సో ఈ రెండింటిలో నాకు కామన్గా ఏమున్నాయమ్మా ఒకసారి జాగ్రత్త చూడు. ఇక్కడ నాకు ఎస్ ఉంది, ఏ ఉంది, ఇంకేమైనా కామన్గా ఈ రెండింటిలో మాత్రమే చూసుకుంటే లేదు. ఎస్ అండ్ ఏ రెండులో కామన్గా డిజిట్ చూడమ్మా, 2 ఉంది. తర్వాత కామన్గా డిజిట్ చూడు 6792. అసలుకి దీనికి సంబంధం లేదు చూడు, ఆ డిజిట్ ఈ డిజిట్స్కి. ఎందుకంటే ఇక్కడ కామన్గా ఎస్ ఏ అనే 2 లెటర్స్ ఉన్నాయి. ఎస్ ఏ 2 లెటర్స్ కామన్గా ఉన్నాయి రెండిట్లో. ఇక్కడ కామన్గా 2 డిజిట్స్ ఉండాలి, కానీ నాకు 2 ఒకటి వచ్చింది. మిగతా 679లో ఏ ఒక్కటి కూడా లేదు. అంటే సెకండ్ని థర్డ్ని అస్సలకి మనం కలపలేం, ఎందుకంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ పూర్తిగా. ఇప్పుడు 1 and 3 చేసి చూడమా, 1 and 3 చేసి చూడమా. ఇప్పుడు 1 and 3 చేసి చూస్తే ఈ రెండింటి కామన్గా ఎస్ ఒకటి ఉంది, అలాగే ఓ కూడా ఉంది. ఈ రెండింటి నాకు ఎస్ఓలో కామన్గా ఏమున్నాయమ్మా 2,6 ఈ రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎస్ అంటే ఐదర్ 2 or 6. ఈ రెండింటిని చూడు. ఇప్పుడు ఈ రెండు నాకు ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఈ రెండులో కామన్గా 6 ఉంది. అంటే ఓ అంటే 6 అని కన్ఫర్మేషన్ అయిపోయినప్పుడు ఇక ఎస్ అంటే 2నేగా. ఎస్ రైట్. అంటే 1 and 3ని క్లబ్ చేస్తే నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. సో వైల్ వీ టుగెదర్ 1 and 3 దెన్ ఓన్లీ వీ గెట్ ద ఆన్సర్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే 1, 3 రెండింటినీ కలపాలి. సో ఒకసారి సెకండ్ ఆప్షన్ చూడమా. ఇఫ్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ 1 and 3 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ వైల్ ద డేటా 2 ఈజ్ నాట్ రిక్వైర్డ్. సెకండ్ నాకు అవసరం లేదండి, 1 and 3 నుంచి ఆన్సర్ చెప్పేయచ్చు నేను. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి is the right answer.